సుశ్రుత అనగానే ప్లాస్టిక్ సర్జరీ. Yes. ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యారు? హైలీ స్కిల్డ్ జాబ్ అది. ద ఎంటైర్ వరల్డ్ రికగ్నైజెస్ హిమ్ టు బి ప్లాస్టిక్ సర్జన్. చాలా మంది సెలబ్రిటీస్ ని చూసి నాకు సమంత లాంటి నోస్ కావాలి, జాన్వీ కపూర్ నోస్ అయితే చాలా ఫేమస్. ఒక మెయిన్ ఫోర్టీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్ నార్మల్ గా లేదో ఆ నార్మాలిటీని రీఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్లాస్టిక్ సర్జన్ జాబ్. బర్న్స్ అయితే మాత్రం వాళ్ళ 5 years పాపని వితౌట్ క్లోత్స్ డైరెక్ట్ గా తీసుకెళ్లి దోశ పెనం మీద కూర్చోబెట్టింది. డిపార్ట్మెంట్ మొత్తం ఒక వారం నిద్ర పట్టలేదు. ఇట్లాంటివి ఎన్నో ట్రెడిషనల్ మెథడ్స్, బాలింత స్నానం అంటారు, దెన్ నెయ్యి పెట్టి ఫుడ్ పెట్టడము. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఏది డినై చేయను. చాలా ఇంపార్టెంట్ థింగ్ అందరూ అవాయిడ్ చేసేది ఏంటంటే పొట్ట చుట్టూ టైట్ బ్యాండింగ్. ఇది అసలు ఎవరూ ఫాలో అవ్వట్లేదు. అదొక అమేజింగ్ మాడ్యూల్ మన పొట్ట రీకాయిల్ అవ్వడానికి. ఇప్పుడు ఈ మామీ మేక్ ఓవర్ లో ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి? చాలా మంది అనుకుంటారు నేను బాటిల్ ఫీడ్ చేస్తుంటే నాకు బ్రెస్ట్ సాగ్ అయ్యేది కాదు. మదర్ ఫీడ్ చేసినా చేయకపోయినా ప్రెగ్నెన్సీ అంటూ వచ్చాక బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, తర్వాత సాగ్ అవడం అనేది ఇన్ఎవిటబుల్. ఈ మధ్యలో ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు, మెడికల్ కాలేజెస్. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజే ప్రిఫర్ చేశారు. ఎవరైనా మెడిసిన్ చేసేది ఉంటే వీలైనంత మట్టుకే గవర్నమెంట్ సెటప్స్ లో చేయండి. వర్క్ గురించి ఆ టైంలో భయపడద్దు. ఎంత మ్యాసివ్ గా వర్క్ చేస్తే మీరు బయటకు వచ్చాక అంత బ్యూటిఫుల్ డాక్టర్ అవుతారు. అంత మినిమల్ గా పేషెంట్స్ ని ట్రబుల్ చేస్తారు. డాక్టర్ దీప్తి దేవరకొండ, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. నమస్తే. మ్యామ్, యూజువల్గా ప్లాస్టిక్ సర్జరీ అనగానే యూజువలీ మన తెలుగు స్టేట్స్లో ఏమనుకుంటారంటే ఇట్స్ అ కాస్మెటిక్ లగ్జరీ, ఓన్లీ రిచ్ పీపుల్ లేదా సెలబ్రిటీస్ మాత్రమే చేసుకుంటారు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు? ప్లాస్టిక్ సర్జరీ తెలుగు స్టేట్సే కాదు, చాలా ప్లేసెస్లో ఎగ్జాటిక్ ఫీల్డ్ అనమాట. అది నాట్ నార్మల్ పీపుల్ రీచ్ అయ్యే స్పెషాలిటీ కాదు. ఆ డాక్టర్ అసలు ఏం చేస్తారు మా ఇంట్లో కూడా చాలా మందికి తెలియదు నేను ఏం చేస్తాను ఇప్పటికీ తెలియదు. సో స్కిన్ ఏదో తెల్లగా చేస్తుంది అనుకుంటారు. బట్ ఐడియల్లీ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక వెరీ నైస్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీకు మన ఏన్షియంట్ డాక్టర్స్లో టెల్ మీ వన్ నేమ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ రికలెక్ట్. Shushruta. Yes. One of the Charaka and Shushruta. Yeah. What is Shushruta? He's a plastic surgeon. ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యారు? బికాజ్ ఆ ఇండస్ట్రీ ఆ పర్టికులర్ స్కిల్ అనేది హైలీ స్కిల్డ్ జాబ్ అది. నాట్ బికాజ్ మనకు కార్డియాలజిస్ట్ ఎవరో తెలియదు, జస్ట్ టేకింగ్ ద నేమ్, బట్ ఒక న్యూరో సర్జన్ ఇట్లా తెలియదు. సుశ్రుత అనగానే ప్లాస్టిక్ సర్జన్. అండ్ ద ఎంటైర్ వరల్డ్ రికగ్నైజెస్ హిమ్ టు బి ప్లాస్టిక్ సర్జన్. సో ప్లాస్టిక్ సర్జరీలో ఒక మెయిన్ ఫోర్టీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్ నార్మల్గా లేదో ఆ నార్మాలిటీని రీఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్లాస్టిక్ సర్జన్ జాబ్. అది ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు బర్న్ అయింది, బర్న్ లో నార్మాలిటీ పోయింది, మేము నార్మాలిటీ తీసుకొస్తాం, క్లోజ్ టు నార్మల్సీ. అట్లీస్ట్ పుట్టుకతో ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళు నార్మల్ గా పుట్టలేదు, వీ విల్ ట్రై టు గెట్ ఇట్ బ్యాక్. దెబ్బ తగిలింది, ట్రామా అయింది, వీ విల్ ట్రై టు గివ్ బ్యాక్ ద నార్మల్ బాడీ పార్ట్ ఇన్ ఇట్స్ క్లోజ్ ఫంక్షనింగ్. ఆర్ క్యాన్సర్ లో ఏదైనా పార్ట్ తీసేసాం, అగైన్ రెస్టోర్ ద షేప్ ఆర్ ఫంక్షనింగ్ అగైన్ నార్మల్లీ. కాస్మెటిక్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాం మేము అంటే కాస్మెటిక్స్ లో కూడా ఏంటి, ఇప్పుడు జనరల్లీ ఎలాంటి చోట సర్జరీ చేస్తాం వాళ్ళకి ఐడియల్ పారామీటర్స్ లేవు. According to the patient's perception, my nose is not ideal to my face. So we get the ideal part back. Or the measurements back. That's why we are ideal for aesthetic industry. మేమెందుకు చాలా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మేమెందుకు చేయకూడదు అంటే మాకున్న స్కిల్ కానీ మాకున్న అసెస్మెంట్ కానీ ఈ ఐడియల్ ఆర్ నార్మాలిటీని తీసుకురావడానికి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. సో వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్స్ టు డూ కాస్మెటిక్ సర్జరీస్. అంటే కాస్మెటిక్స్ ఎస్థెటిక్స్ అనగానే యూజువల్గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అవును. అంటే మీరు ఏమో కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్ చెప్తున్నారు. అవును. అంటే వేర్ షుడ్ పేషెంట్ గో? డర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇద్దరు అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఈస్థెటిక్సే డీల్ చేస్తాం. కానీ డర్మటాలజీ అనేది మెడికల్ అప్రోచ్, అంటే ఎక్కువ ఐ షుడ్ సే నాన్ ఇన్వేజివ్ కాదు, లెస్ ఇన్వేజివ్. అండ్ సర్జికల్ ఈజ్ మోర్ ఆన్, మేము ఇటు సర్జికల్ సైడ్ నుంచి ఈస్థెటిక్ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతాం. మేమేంటంటే ఎక్కువ
ఫంక్షన్ కూడా కాన్సన్ట్రేట్, జస్ట్ నాట్ లుక్, ఐడియల్ పారామీటర్స్, ఫంక్షన్. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే డర్మాట్ ఇస్ మోర్ ఆఫ్ 2D ఇమేజింగ్ అండ్ వీఆర్ 3D చేంజెస్. సో దట్ 3D డిఫరెన్స్ రావాలి అంటే మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావాలి అండ్ దే ఆర్ ద బెస్ట్. అది చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అంటే సర్జరీలో ప్లాస్టిక్ వాడతారేమో అనే ఒక కన్సెప్షన్ కూడా ఉంటుంది. ఏం చేస్తారు మేము యాక్చువల్లీ ప్లాస్టిక్ సర్జరీ, ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ సర్జరీకి ప్లాస్టిక్ అన్న పేరు ఎందుకు వచ్చింది, సారీ ప్లాస్టిక్ కి ప్లాస్టిక్ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే సంథింగ్ విచ్ ఇస్ మౌల్డబుల్. ఓకే, దట్స్ వై ప్లాస్టిక్ ఇస్ కాల్డ్ ప్లాస్టిక్. సో మనం కూడా ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు అంటే వీ కెన్ మౌల్డ్ థింగ్స్ అంతే. దట్స్ నాట్ బికాస్ మేమేదో ప్లాస్టిక్ వాడతామని కాదు. ఎవ్రీవేర్ వేర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ద షేప్ ఆర్ సమ్ మౌల్డబిలిటీ we do plastic surgery there. That's why we are called plastic surgeons, not because we use any material or any plastic there. ఓకే. Yes. ఇందాక డిస్కస్ చేసేటప్పుడు మ్యామ్ మీతోనే చాలా మందికి అవేర్నెస్ లేకుండా, అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి నేను ఏ డాక్టర్ దగ్గర పోవాలో తెలియదు. మీరు ఒక కేసు కూడా చెప్పారు, ఒకసారి చెప్తారా ఆడియన్స్ కోసం? ఎస్. సో నాకు ఒక 20-year-old అమ్మాయి ఒకసారి వచ్చిందనమాట. తనకి ఒక ఇయర్ పుట్టుకతోని, మన ఇయర్ నార్మల్ ఇయర్ హోల్ ఏవైతే ఉన్నాయో దానిలో కొంచెం ప్రాబ్లం ఉండే. ఆ హోల్ కొంచెం చిన్న ఫిలిం తోని కవర్డ్ ఉండే అనమాట, స్కిన్ ఫిల్మ్, వెరీ పల్చటి పొర. సో అయితే పాపం అంటే వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేం పేరెంట్స్ని, ఎందుకంటే దే వాజ్ అ టైమ్ 20 years బ్యాక్ ఇంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ లేరు, ఇన్ని డిపార్ట్మెంట్స్ కూడా లేవు. అండ్ ప్లాస్టిక్ సర్జరీ అనే ఇండస్ట్రీ ఎట్లా అంటే తక్కువ డాక్టర్స్ అవ్వడం మూలాన పక్క డాక్టర్స్ పక్క డిపార్ట్మెంట్స్కి కూడా మా దగ్గరికి ఏమేమి పంపించాలో పాపం తెలీదు. రైట్. సో పాపం దే వర్ ఫ్రమ్ ఎ లిటిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పట్లో. దే రోమ్డ్ ఆల్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అరౌండ్, దే వెంట్ టు ENTs అండ్ ఎవ్రీథింగ్, బట్ నోబడీ యాక్చువల్లీ గైడెడ్ దెమ్ టు రీచ్ అ ప్లాస్టిక్ సర్జన్, ఆర్ వీళ్ళు గైడ్ చేసింది వాళ్ళకి ఎక్కలేదో సంథింగ్. ఒక చిన్న మాన్యువల్ సర్జరీ అప్పుడు చేసిండుంటే ఆమె ఇయర్ ఓపెన్ అయ్యి ఇయర్ నార్మల్ ఫంక్షనింగ్ ఉండేది అట్లీస్ట్, లేదంటే కాస్మెటిక్ కరెక్షన్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఓపెన్ చేయకపోవడం మూలాన తనకి డెఫ్నెస్ మూలాన డమ్నెస్ వచ్చి తనకు 20 years అండ్ వీ కాంట్ రివైవ్ ఇట్ రైట్ దిస్ స్టేజ్. ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయలేం. ఒక్కసారి నర్వ్స్ చచ్చిపోయినాక ఆ ఏజ్ లో రావాల్సిన గ్రోత్ రాకపోతే కనుక దెర్ ఇస్ నో రిపేర్. సో పాప అమ్మాయి నా దగ్గరకు మైనర్ ఇష్యూ కోసము ఇంత లాంగ్ సఫరింగ్. మైనరే ఇంపార్టెంట్ చేంజ్. అది చాలా, ఇదొకటే కేసు కాదు, చాలా విషయాల్లో మైనర్ కరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ట్రామా అవుతుంది, ఏదన్నా చెయ్యో ఏదో ఏదో కట్ అయింది అనుకుందాము, చాలా మందికి తెలియదు అనమాట దీన్ని ఏం చేయాలి. తర్వాత కుట్లు ఏం చేసుకుంటారు ఎక్కడో లోకల్ గా ఒక సర్జన్ దగ్గరకు పోయి, ఆర్ ఏదన్నా సమ్ బేసిక్ డాక్టర్, వాళ్ళకి కూడా తెలియదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, ఎంతవరకు కరెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. సో ఏదన్నా నర్వ్ అట్లా డ్యామేజ్ ఉందనుకోండి, అప్పటికి కుట్లు ఏం చేసుకుంటారు, వదిలేస్తారు అండ్ దే స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఈ నర్వ్స్ అనేది మనం ఫస్ట్ 3 months లో రివైవ్ చేయకపోతే ఇంకా పెరగవు, పర్మనెంట్ గా పెరగవు. సో వాళ్ళ ఫస్ట్ 3-6 months నెగ్లెక్ట్ చేసేస్తారు, తెలియదు వాళ్ళకి. తర్వాత మొత్తం చెయ్యి ఫంక్షన్ అవ్వట్లేదు ఏంటి అని అప్పుడు రియలైజ్ అయ్యి ఊరంతా తిరిగి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వచ్చేసరికి 1 సంవత్సరం అవుతుంది. ఆ తర్వాత 90% రివిజన్ కష్టం. ఇప్పుడు కొత్తగా మనం చాలా సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ వస్తున్నాయి, కానీ దాని కాంప్లైన్స్, పేషెంట్ అంతంత టైమ్ ఆఫ్ సర్జరీ, దాని ఎక్స్పెన్స్, దిస్ ఆల్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ ఫ్యూ డేస్ లో అయిపోగలిగే కరెక్టివ్ సర్జరీ అనేది జరగదు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ ఐఎమ్ సీయింగ్ ఈస్ ఎర్లీ బర్న్స్. చాలా మందికి చిన్న పిల్లలకి అట్లా ఈ జాయింట్ సర్ఫేసెస్ లో అట్లా పాలు పడడము, ఇవన్నీ కామన్. మిల్క్ పట్టడం, స్టీమ్, స్పెషల్లీ దీస్ స్కాల్డ్ బర్న్స్ ఆర్ వెరీ కామన్. ఇవి ఫస్ట్ 1 week or 2 weeks లో దాన్ని ట్రీట్ చేసే పద్ధతిలో మనం బిజార్ చేంజెస్ తేవచ్చు. 90% ఆఫ్ స్కిన్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఇఫ్ యూ ట్రీట్ ద ఫస్ట్ 2 weeks ప్రాపర్లీ. వాళ్ళు మేము వీ హ్యావ్ టు మానిటర్ ఆన్ ఎ డే-to-day బేసిస్. రకరకాల క్రీమ్స్ మార్చుకుంటూ, డ్రెస్సింగ్స్ మార్చుకుంటూ, ఒక కేసు ఒక మోడల్ ఏం కాదు, కస్టమైజ్ చేసుకోవాలి పేషెంట్ని బట్టి, డెప్త్ని బట్టి, వూండ్ని బట్టి. ఇవి ఓన్లీ ఎక్స్పర్ట్సే చేయగలుగుతారు. సో చాలా మందికి దొరకక ప్లాస్టిక్ సర్జన్ ఊర్లలో అట్లా, ఆర్ వాళ్ళు వెళ్ళే డాక్టర్ నేను చేసేస్తాను, యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీబడి అని చెప్తారు ఎక్కువ సార్లు. చాలా మంది నేను అది చూశాను. సో దాని మూలాన ఏమైపోతుందంటే ఫస్ట్ థింగ్ బ్యాడ్ స్కారింగ్ వచ్చేస్తుంది. కొన్ని ఎసెన్షియల్ పార్ట్స్ లైక్ ఇలాంటి జాయింట్స్ ఉన్నాయనుకోండి, ఓపెన్ కావు తర్వాత,
దే స్లోలీ గో ఇంటూ కంట్రాక్షన్ అండ్ దాని మూలన వాళ్ళకి లైఫ్ టైం మొబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఇనిషియల్ 1 to 2 వీక్స్లో కరెక్ట్ చేసుకోగలిగితే 100% రికవరీ ఉండేటివి లాంగ్ టర్మ్లో ఉంటే మనం మాక్సిమం 40 to 50% రికవరీ అండ్ ఈస్థెటిక్స్తో వీ కాంట్ గెట్ బ్యాక్ టు నార్మల్ ఎట్ ఆల్. Especially girls who have massive burns, Exactly. no? If you treat them like properly. childhood burns గానీ Yes. childhood some like altercation స్మాల్ ఫైట్స్ లో చిన్న ఫేస్ పైన బర్న్స్ రావడం అయ్యేటివి. లేకుంటే స్క్రాచెస్ అదే అవి నెగ్లెక్ట్ చేస్తారు. neglect And after kuda, I won't want to say there no guidance, there is no proper awareness about plastic surgery, especially in India. I don't know why is that lag. అంటే మనకు చాలా రోజుల్లో ఇనఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ లేరు, ఇనఫ్ మంది దాని గురించి మాట్లాడటానికి లేకుండే. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ అవుట్ ఫర్ plastic surgeon. Luckily we are having a good number right now, but still in tertiary centers only, not in villages and all. And the worst problem is the other colleague doctors are not well trained to guide them to go to plastic surgery. This is lack of awareness. అండ్ ఇప్పుడు మీరు ఇందాక గర్ల్స్ కి చెప్పారు కదా, లైఫ్ లాంగ్ ట్రామా ఫేస్ చేస్తుంటారు. అంటే మీకు తెలిసిన ఏమైనా స్పెసిఫిక్ కేసు ఉంది? అసలు బై ద టైమ్ దే 15 దే స్టార్ట్ రియలైజింగ్ నా మొక్కం మీద ఈ ఘాటు ఉంది, ఈ చిన్నప్పుడే పట్టించుకోరు, తెలీదు వాళ్ళకి, అంత అవేర్ ఉండదు. ఇంకా 30 ఇప్పుడైతే 13-12 నుంచే స్టార్ట్, నాకు ఇది ఎందుకు ఉంది అది ఎందుకు ఉంది అని. ఒక యాక్సిడెంట్ లో ఒకవేళ ఇమ్మీడియట్ గా అప్పుడే ఫైన్ గా సూచరింగ్ చేసుకొని ఒక 1-2 వీక్స్ దాన్ని మానిటర్ చేసుకొని తర్వాత ఒక 3-4 మంత్స్ కార్ ని గైడ్ చేస్తే గనక నెగ్లిజిబుల్ స్కార్ కి తెచ్చేయచ్చు. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఎంత మ్యాసివ్ ఇంజరీస్ అయినా కూడా మాక్సిమం తేవచ్చు. కానీ ఆ టైంలో ఎక్కడో ఒక చోట సర్జరీ చేయించేసుకున్నామా, అయిపోయిందా, దాని గురించి కేర్ లేదా, కుట్లేసేసారా, మీరు మళ్ళీ నా దగ్గరకు ఒక 2 years తర్వాత వస్తే రివిజన్ ఒక 50% ఇన్ చాలా రేర్గా, మాక్సిమం 30% వరకు తేవగలం. కానీ మొత్తం తీసుకురావడం అనేది కొంచెం ఇంప్రాక్టికల్. అది అలా చేయలేం నార్మల్కి, ఎందుకంటే అక్కడ స్కార్ పడిపోయింది. స్కార్ టిష్యూ అంటే ఏంటి, మన నార్మల్ సెల్స్ పిచ్చిగా పెరిగిపోయి దాని చుట్టూ ఫైబ్రోసిస్ వచ్చేసేసి అదంతా టైట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ నార్మల్ సపుల్నెస్కి తేలేం, మన స్కిన్కి తేవాలంటే కష్టం, ఇర్రివర్సిబుల్ అవి. సో ఏదన్నా నేను జనరలీ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ దగ్గర చిన్న పిల్లలు ఎవరో అమ్మాయిలు స్పెషల్లీ కాన్షియస్ ఉంటాయి, వాళ్ళ రోజుల్లో అబ్బాయిలు కూడా ఉన్నారు, చిన్నప్పుడు ఏమన్నా చిన్న దెబ్బలు తగిలినాయి, బర్న్స్ వచ్చినాయి అంటే మీ దగ్గరలో ప్లాస్టిక్ సర్జన్ లేకపోతే ఫస్ట్ 1 dayలో 24 hours టైం ఉంటుంది. 24 hours టైం లోపల ఎక్కడైనా కనీసం ఫోన్లో ఉన్న ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయండి. ఎనీవేర్ అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తో లోకల్ డాక్టర్ తప్పులు చేయకుండా మనం బయటపడచ్చు, లీస్ట్ మినిమల్ డ్యామేజ్ తోని బయటపడచ్చు. సో ఇట్లాంటి ఇంజరీస్ అయినప్పుడు మాత్రం, అంటే చిన్న ఘాట్కి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఎందుకు, దిస్ ఇస్ ద కామన్ థింగ్ దట్ ఐ హావ్ హర్డ్. సర్జరీ అనగానే చాలా భయపడిపోతారు, పెద్ద ప్రొసీజర్ అన్న. అదే ఆ ఒక్క కుట్టు ఆ బేబీకి ఆ మొమెంట్ కి లైఫ్ టైం ఆ ట్రామా తీసేస్తుంది. ఆ పేరెంట్ ఎవరైతే అప్పుడు భయపడతారో పెద్దగైనాక ఆ బేబీనే తీసుకొస్తారు, పాప బాధపడుతుందండి అని. వీ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్ అట్ దట్ స్టేజ్. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ థింగ్, మీరు అన్న పాయింట్ కరెక్ట్, సర్జరీ అంటే ఎందుకు అంత భయం? ఇన్ సమ్ సిచ్యువేషన్ సర్జరీలో బ్యూటీ ఏంటంటే అండి, మనం డైరెక్ట్ గా ఆ ట్రామాటిక్ ఏరియా ప్రాబ్లమాటిక్ ఏరియా డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక టొమాటోని కట్ చేయాలంటే కట్టి తీసుకున్నారా, కట్ చేశారా, 2 ముక్కలు అయిపోయినాయా, 2 ముక్కలు అవ్వడానికి వేరే ఏమన్నా పద్ధతి ఉంది అంటే అది అటెంప్ట్ చేస్తారా? Is it easy for you? Is it easy for the body to deal with it? Non-invasive ఒక మెథడ్ ఉందనుకోండి, will you do it? ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ కదా, ఒక ప్రాబ్లం ఉంది, డైరెక్ట్ గా నేను కత్తితోని సూదితోని ట్రీట్ చేసేస్తున్నాను. లేదు, గోల్ ముక్కుని ఇలా పట్టుకోవాలనుకోండి, బాడీ ఎంత ట్రామా తీసుకోవాలి, ఆ టిష్యూస్ లోపల నుంచి ఎంత ట్రామా తీసుకోవాలి. అవసరమైన చోట సర్జరీయే ఫస్ట్ ఆప్షన్. అవసరం లేదు అనుకుంటే అది వేరు, కానీ అవసరం సర్జరీ ఫస్ట్ ఆప్షన్ అయిన చోట మీరు అది కనుక తీసుకోకపోతే యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ. సో రైట్ఫుల్ అవేర్నెస్, రైట్ఫుల్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ఫుల్ ధైర్యం టు గో ఫర్ సర్జరీ. ఏమి కాదు, కొంపలేముందో. ఇవాళ రోజుల్లో ఎనస్థీషియా కూడా ఎంత బ్యూటిఫుల్లీ కంట్రోల్డ్ అంటే అబ్సల్యూట్లీ లైక్ అ ప్లేన్ జర్నీ. యూ నో హౌ మచ్ కాన్షియస్నెస్ ద పేషెంట్ షుడ్ బి, ఎంత డీప్ తీసుకెళ్ళాలి, ఎంత సూపర్ఫిషియల్ తీసుకెళ్ళాలి. సర్జరీ అయిన వెంటనే పేషెంట్ ఇస్ ఫుల్లీ అవేక్. సో అంత కంట్రోల్డ్, మొత్తం కంప్యూటర్ బేస్డ్ అండ్ మంచి అపారేటస్లు వచ్చేసినాయి. ఇన్ని అడ్వాన్సెస్ ఉన్నప్పుడు మనం ఒక చిన్న కత్తితో పోయేదానికి వీ డూ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ అన్నెసెసరీ అండ్ ట్రబ్లింగ్ ద బాడీ.
సో జస్ట్ టేక్ ద రైట్ డెసిషన్ వెన్ ఇట్స్ నీడెడ్. రైట్. సో భయాలు లేకుండా, ఇన్హిబిషన్స్ లేకుండా రైట్ టైంలో డెసిషన్ డెసిషన్ డాక్టర్ విత్ ద రైట్ డాక్టర్ ప్లీజ్. రైట్ డాక్టర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కోట్ అండ్ కోట్ డాక్టర్ ఎవరో కూడా తెలుస్తుంది ఇప్పుడు. అవును, నిజంగా. సో ఆల్వేస్ మీరు అట్లీస్ట్ ఈస్థెటిక్స్, ఐ డోంట్ నో అబౌట్ అదర్ డిపార్ట్మెంట్స్ హౌ ఏమవుతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాకరీ. మా దగ్గర మాత్రం ఐ కెన్ టెల్ వన్ థింగ్, మీరు సర్జరీకే వెళ్ళాలి అని ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మీ సర్జన్తో మాట్లాడండి. ఇక్కడ ఏమవుతుందంటే మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సర్జరీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అక్కడ అసలు దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ వే టు గో ఫర్ సర్జరీ. మీరు యూ కెన్ డిమాండ్, నాకు ఎవరు సర్జరీ చేస్తారో నేను వాళ్ళతో మాట్లాడాలి. జస్ట్ నాట్ వన్ కన్సల్టేషన్, ఇఫ్ పాసిబుల్ 2 to 3 బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ. మీ డౌట్స్ అన్ని ముందే తీర్చుకోండి. డాక్టర్ని పదే క్వశ్చన్స్ ముందు అడగండి. అది డాక్టర్ కూడా హ్యాపీ. సర్జరీ అయినాక ఇదేంటి ఇట్లా అయింది, అదేంటి అట్లా అయింది అంటే ఇదర్ వేస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ రియల్ ఎక్స్పెక్టేషన్స్. రైట్. మీరు ఎంబీబీఎస్ గాంధీలో చేశారు. సో అక్కడ వాట్ వాజ్ ద వర్క్ అట్మాస్ఫియర్? అంటే యూజువలీ ఈ మధ్యలో ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు, మెడికల్ కాలేజెస్. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజే ప్రిఫర్ చేశారు, నంబర్ 1. సెకండ్ థింగ్, అలా అక్కడ మీరు డే టు డే కొన్ని వందల కేసెస్ చూస్తారు. అలాంటి కేసెస్లో కొన్ని మా వ్యూవర్స్ కోసం, మా ఆడియన్స్ కోసం ఏమన్నా స్పెసిఫిక్ కేసెస్ చెప్పగలుగుతారు? మెడిసిన్ వాజ్ మోర్ ఆఫ్, అంటే మా ఇన్వాల్వ్మెంట్ తక్కువ, మా పైన సీనియర్స్ ఉంటారు. బట్ ఎంసీహెచ్ వాజ్ ఫ్రమ్ గాంధీ, నా ప్లాస్టిక్ సర్జరీ వాజ్ ఫ్రమ్ గాంధీ. అక్కడ మేము డైరెక్ట్ 1-on-1 విత్ పేషెంట్స్ కదా. ఇట్స్ అన్ అమేజింగ్ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేనే కాదు, ఎవరైనా మెడిసిన్ చేసేది ఉంటే వీలైనంత మట్టుకి గవర్నమెంట్ సెటప్స్లో చేయండి. వర్క్ గురించి ఆ టైంలో భయపడద్దు. ఆ టైంలో ఎంత మ్యాసివ్గా వర్క్ చేస్తే మీరు బయటకు వచ్చాక అంత బ్యూటిఫుల్ డాక్టర్ అవుతారు, అంత మినిమల్గా పేషెంట్స్ని ట్రబుల్ చేస్తారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసెస్లో మాకు ఎవ్రీ డే different kinds of traumas, burns, aesthetics as such government setups లో తక్కువ ఉండేది మేము చదువుకునేటప్పుడు. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ సర్జరీ తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ కదా అప్పట్లో కొంచెం. అండ్ ఫీమేల్స్ ఎంటరింగ్ ఇంటూ సర్జరీ వాజ్ మోర్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ పీపుల్. సో బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎలా కన్విన్స్ చేస్తారు ఫ్యామిలీలో సర్జరీ టేకప్ చేసుకోవాలని? అది ప్లాస్టిక్ సర్జరీ. లక్కీగా ప్రాబ్లం నాకు మా హస్బెండ్ అండ్ ఇన్లాస్ నుంచి రాలే. మా పేరెంట్స్ ప్రాబ్లీ దే వర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ మీ, బికాస్ దే వర్ లైక్ ఫ్యామిలీని ఎలా చేస్తావు, ఎలా మెయింటైన్ చేస్తావు అదన్నీ. నో, బట్ మై ప్యాషన్ వాస్ టు బి హ్యాండ్స్ ఆన్ విత్ ద పేషెంట్ కమ్ వాట్ మే. ఎప్పుడో అది నాకు అసలుకి షార్ట్ థింగ్ అది. ఐ డోంట్ నో, నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఐఎమ్ బేసికలీ అ లేజీ గర్ల్. ఐ డోంట్ నో వాట్ ఇన్స్పైర్డ్ మీ టు డూ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇఫ్ ఎట్ ఆల్ somebody believes in destiny and karma, probably I am a surgeon in the Purva Janma. Because even now, the best part I like about myself is if I do a surgery and come out, it takes 5 to 10 minutes for me to recollect who am I, who is my husband, who is my kids. And I can. I did. It was out of my hands. So అందుకు మేబీ ఆ ఫోకస్ పాయింట్ ఉంటేనే సర్జన్స్ అవ్వాలి, లేకపోతే అవ్వద్దు. అస్సలు ఎవరో చెప్పారని అయితే చెయ్యొద్దు. ప్యాషన్, ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు మీరు అన్నట్టు నేను 7th grade లో ఏదైతే అనుకున్నానో, లక్కీగా గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ గో త్రూ ఆల్ ద స్టెప్స్. బట్ ఐ didn't have a plan B. There was no plan B in my life. If I didn't become a doctor, I really don't know what would have been. I have been. So ala untene you have to go రండి. బికాస్ ఈ ఫీల్డ్లో ఎక్కువ డబ్బులు ఏం లేవు అంటే వాట్ నార్మలీ పీపుల్ థింక్. అంత ఇవాళ రోజుల్లో ఇఫ్ యూ సీ ద ఎర్నింగ్ పొటెన్షియల్, దిస్ ఇస్ నాట్ టు దట్ మార్క్. అండ్ ఇంకా పీపుల్లో కైండ్ ఆఫ్ డాక్టర్స్ అంటే కొంచెం నెగటివిటీ ఉంది, నేను కాదనను. సో అంత నోబెల్ ప్రొఫెషన్ కింద కూడా ఇప్పుడు కన్సిడర్ అవ్వట్లా మెడిసిన్, అన్ఫార్చునేట్లీ. సో రికగ్నిషన్, నేమ్ కూడా అంతగా ఫుల్గా పాజిటివ్, పెద్ద సర్జన్స్కే నెగటివ్ రిమార్క్స్ ఉన్నాయి ఇఫ్ యూ హెడ్ సీన్. సో అది కూడా ఉండదు. ఓన్లీ థింగ్ మనకి ఇంటికి వెళ్ళేటప్పుడు either you have treated a patient completely, or in my case I have brought a good change in the patient's life, makes me have a good night's sleep. That is the best part out of being a doctor. Don't expect anything. It's only for your happiness, your conscience. Consciousness. I could bring a change in one person, and that's the more like a service. family.
ఆ సర్వీస్ ఉంటేనే రండి. లేకపోతే నిర్మొహమాటంగా డబ్బుల కోసం అయితే బయట చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. రైట్ రైట్ మ్యామ్. యెస్. అండ్ ఇప్పుడు గాంధీలో మ్యామ్ గవర్నమెంట్ కాలేజ్లో చేస్తే ఎక్స్పోజర్ బాగా వస్తుంది అంటారు కదా, సో గాంధీలో ఏమైనా స్పెసిఫిక్ కేసెస్ చూసారా మ్యామ్? బర్న్స్ అయితే మాత్రం మనకి సిటీలో చాలా సెటప్స్‌లో ఎక్కువ బర్న్స్ కేసెస్ తీసుకోరు కమర్షియల్ సెటప్స్‌లో. Yes. బికాస్ ద కమర్షియల్స్ ఆర్ టూ హై. Nobody can afford. Even an upper middle class can't afford. Simple burns also will sometimes cost you around 60 to 70 lakhs. So maximum burns will come to Gandhi or Usmania మన దగ్గర Yes. గవర్నమెంట్ సెటప్స్‌లో. సో ఇక నేమ్ ఇట్, వీ హ్యావ్ సీన్ ద టైప్ ఆఫ్ బర్న్, వీ హ్యావ్ ట్రీటెడ్ ఇట్. వీ హ్యావ్ ట్రీటెడ్ ఇట్, వీ హ్యావ్ ట్రైడ్ సో మెనీ మెథడ్స్ అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆల్సో. సో ఒక అంటే ఇట్స్ నాట్ లైక్ వి డిడ్ సంథింగ్ గ్రేట్, బట్ ఐ కుడ్ సీ స్మాల్ కిడ్స్ హ్యావింగ్ ట్రాన్సియన్ బర్న్స్. ఒక చిన్న పిల్లోడు పాపం ఆడుతూ ఆడుతూ వాళ్ళ కమ్యూనిటీలో ట్రాన్స్ఫార్మర్ని పట్టుకున్నాడు అంతే. దట్స్ ఇట్. వీ హ్యాడ్ టు, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అంపిటేషన్ టీమ్ ఆల్సో. ఎంత ఏజ్ మ్యామ్ అతను? 3rd grade. So manchi family, they were probably an upper middle class family. That would remind me on a day-to-day basis that life is so uncertain. Yeah. And you have to cherish every moment of your life, and the fact that all your body parts are in full working condition. That's the అదే ఒక biggest పెద్ద బ్లెస్సింగ్, blessing that God has ఇంటాక్ట్ given. ఉండడం అన్ని బాడీ పార్ట్స్. And పని చేస్తున్నాడు. ఎస్ ఎస్ ఎస్. And so రోజుకొకసారి అది అనుకునే వాళ్ళం అనమాట. We are so lucky to at least be like this. Yes. There were massive suicidal burns, there were homicidal burns. There were some crude cases also. అసలు ఒకటైతే ఒక ఆవిడ, whether she had an illicit relation or what frustration she was going on, we don't know. That shook us for some days. వాళ్ళ 5 years పాపని without clothes direct గా తీసుకెళ్లి దోశ పెనం మీద కూర్చోబెట్టింది. బిలీవ్ మీ, వి సా దట్ కేస్. నాకైతే మా అందరికి డిపార్ట్మెంట్ మొత్తం ఒక వారం నిద్ర పట్టలేదు. సో ఇట్లాంటివి ఎన్నో, వాట్ ఐమ్ టెలింగ్ యూ, ఏమైంది మ్యామ్ ఆ పాపకి? we treated it. Could you treat? Yeah. But there'll be some remnant scars there. We can't give full correction in those kind of burns, kana. మెంటల్ ట్రామా కూడా చాలా ఉంటుంది కదా పిల్లలకు, లైఫ్ లాంగ్ ఆ ట్రామా. 6 ఏళ్ల పాప, వాట్ కెన్ షీ కంప్లైన్ అబౌట్ ఆల్సో? సో ఓన్ మదర్. కొన్ని ఫ్యామిలీస్ మొత్తం హౌస్ ఫైర్స్ లో బర్న్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ వస్తుండే. ఓకే. అండ్ దాంట్లో ఎవరో ఒక్క బేబీ బతికేది. ఎవ్రీబడి యూస్ టు, అందరు చనిపోయేవాళ్ళు. మాకు అసలు పాపం వాళ్ళని గవర్నమెంట్ హోమ్స్కి పంపించాలి. కానీ అంటే మన నార్మల్ హ్యూమన్ బీయింగ్స్గా ఇవి డే టు డే ఎంత కోర్గా మనల్ని డిస్టర్బ్ చేస్తాయంటే, నాకు ఎప్పుడు అనిపించేది ఐ షుడ్ రైట్ అ బుక్ ఆన్ బర్న్స్ వార్డ్. యూనో, చాలా ట్రామాటిక్ ప్లేస్ అది. అంటే ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్, మనం ఆ స్టోరీస్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం నిద్ర పట్టదు మనకి. ఎవ్రీ డే అవే గుర్తు వస్తుంటాయి. వాళ్ళు ఆయన అలా ఎలా చేశాడు, ఆవిడ అలా ఎలా చేసింది, ఇట్లా అని. అండ్ చాలా వింత ట్రెండ్ మేము ఏం చూసామంటే, 10th grade పిల్లలు 11th grade పిల్లలు బర్న్స్ చేసుకునేవాళ్ళు. ఏంటి రీజన్ అంటే, మా అమ్మ బట్టలు ఉతకమనింది, రోజు నాకు పని చెప్తుంది. అసలు మాకు అర్థం అవుతుంది అలాంటి రీజన్స్ కూడా. అండ్ సూసైడ్ అటెంప్ట్, చనిపోయే వాళ్ళు కూడా, లేదా 50% డ్యామేజ్ తో బయటపడేవాళ్ళు. అది ఇంకా ట్రామా కదా. ఎట్లా ఇప్పుడు 50% బర్న్స్ ఉన్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మ్యామ్? ఫస్ట్ ఇమీడియట్ కేర్ అయితే తీసేసుకుంటాము. అండ్ మీకు చెప్పినట్టు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయో, బోన్స్ కి కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? బోన్ వరకు కొన్ని మరి డీప్ ఉంటాయి బర్న్, లేకపోతే సూపర్ఫిషియల్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే సూసైడల్ బర్న్స్ లో వాళ్ళకి ధైర్యం ఉండదు ఫస్ట్ థింగ్. సో ద అటెంప్ట్ ఇస్ వెరీ లెస్ అనమాట. వాళ్ళకి చిన్న అక్కడక్కడ బర్న్స్ అయినప్పుడు అవి కంటిన్యూస్ గా, బర్న్స్ లో ఏంటంటే 6 నెలల పాటు కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. ఒకసారి బర్న్ అయితే మధ్యలో ఎప్పుడైనా పేషెంట్ కాంప్లైన్స్ లేకపోయినా, ఫిజియోథెరపీ లేకపోయినా, ద బాడీ పార్ట్ మొత్తం ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఆ కాంప్లైన్స్ పేషెంట్ చూపించాలి, మేము కూడా వాళ్ళని ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ కొన్ని సర్జరీస్ 1 year తర్వాత, 2 years తర్వాత అట్లా చేస్తూ ఉన్నాయి కూడా ఉంటాయి అనమాట. కంటిన్యూస్ గా లైఫ్ టైంలో కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం కొంచెం. కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది కదా, చిన్న డెసిషన్ ప్రాబ్లమ్స్, మూమెంట్ ఆఫ్ యాంగర్ ఆర్ అట్లా. దానివల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. ఒక అబ్బాయి ఎవరినో స్టాబ్ ఇంజురీస్ కాజ్ చేశాడు ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మాకే వచ్చేవి. సో ఒక అమ్మాయిని కోసేయడం, దేర్ వాజ్ థ్రోట్ ఇంజరీ, ఇవన్నీ మా దగ్గరికే వచ్చేవి. బికాజ్ ఇప్పుడు థ్రోట్ ఇంజరీ అంటున్నారు, స్టాబ్ చేయడము లేదా స్లిట్ చేయడం, నెక్ స్లిట్ చేయడము, ఆ పేషెంట్స్ వచ్చినప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇన్ షాక్, డీప్ షాక్. ట్రామా. ఎస్. ఆ కేసెస్ ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళకి మోరల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళని కూల్ చేయడం ఇంపార్టెంట్. ఇంకొక ఇరిటేటింగ్ పార్ట్ ఉంటుంది ఏంటంటే, ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా పోలీస్ స్టేట్మెంట్స్, మీడియా పాపం వాళ్ళకి ఊపిరి పీల్చుకునే టైం కూడా ఉండదు. ఆ తర్వాత ఇట్ హిట్స్ దెమ్. అప్పుడు ఇంకా వాళ్ళు ఒక డౌన్ అయిపోతారు బాగా. అసలు నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఇట్లా అయింది అని. బట్ ఇంకా ధైర్యం చెప్తాము, నీదేం తప్పులేదు, ఇట్స్ జస్ట్ దాట్ అన్నట్టు. నేను చూసిన కేసు అయితే అమ్మాయి బాగానే వెళ్ళిపోయింది. షీ వెంట్ బ్యాక్ నార్మలీ. బట్ ఈ యాసిడ్ బర్న్స్ అవన్నీ అయితే యాక్చువల్లీ మనం పెద్ద సేవ్ చేయలేం వాటిలో. ఆ స్కారింగ్ అది మనం ఎక్కువ ప్రివెంట్ చేయలేం. లాంగ్ టర్మ్లో అది చాలా మెంటల్గా ఫేస్ చేస్తారు వాళ్ళు. ఐ నో లేడీ పాపం ఇప్పుడు ఎప్పుడు మీకు ఒకసారి గుర్తుందో లేదో, సెంట్ ఆన్ స్కూల్ దగ్గర ఒకసారి చాలా 80s అట్లా యాసిడ్ వేస్తే పెద్ద స్ట్రైక్స్ కూడా అయినాయి. తను మా కజిన్ కి ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళలో కలిసి, అన్మ్యారీడే ఉంటారు, పెళ్లిళ్ళలో కలిసిన, వెరీ ఇంట్రోవర్ట్. అంత ఇట్స్ నాట్ ఎ హ్యాపీ ఎండింగ్. దట్స్ ద థింగ్. ఇలాంటివి జరగకూడదు అంతే. యాసిడ్ బర్న్ విక్టిమ్స్ కి ఎలా మ్యామ్ ట్రీట్మెంట్ ఇచ్చారు? యాసిడ్ బర్న్ విక్టిమ్స్ అయినా ఏ బర్న్, ఇప్పుడు యాసిడ్ బర్న్ విక్టిమ్ అంటే ఎవరో వేయడమే కాదు. ఇప్పుడు ఒక కేసు, పేషెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చారు. అవును, యాసిడ్ బర్న్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ. ఇమ్మీడియట్ గా ఒక డాక్టర్ గా మనం ఏం చేయాల్సి వస్తుంది? ఫస్ట్ రిలీఫ్ ఎలా ఇస్తాం? ఫస్ట్ అది ఏం యాసిడో తెలియాలి. తెలిస్తే మనకి న్యూట్రలైజింగ్ ఏజెంట్ ఉంటుంది, దాంతో మనం న్యూట్రలైజ్ చేసేస్తే ఇమ్మీడియట్ గా బర్న్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, అంటే పేషెంట్ కి పెయిన్ అనేది కొంచెం డెప్త్ ని తగ్గించవచ్చు. ఎంత లోపలికి టిష్యూస్ బర్న్ అవుతున్నాయి అనేది స్టాప్ చేయొచ్చు అట్లీస్ట్. అదే లేదు మనకి ఏజెంట్ తెలియదు, న్యూట్రలైజ్ అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ రిగరస్ వాష్ చేయాలి. మెయిన్ ఎజెండా ఏంటంటే డెప్త్ ఆఫ్ ద బర్న్ తగ్గించాలి. ఈవెన్ నార్మల్ ఇంట్లో అయ్యే బర్న్స్ అయినా కూడా, హాట్ వాటర్ బర్న్ ఉందనుకోండి, బర్న్ పడంగానే ఏమవుతుందంటే బయటికి కనిపించేది ఒకటి, కానీ లోపల ఆ హీట్ వెళ్తూ ఉంటుంది లోపలికి, డీపర్ డీపర్ డీపర్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ డీపర్ వెళ్లకుండా కాపాడితే మనం లాంగ్ టర్మ్ లో రికవరీ ఫాస్టర్. సో డీప్ వెళ్లకుండా ఏం చేయాలి అంటే ఇమీడియట్ గా ఆ హాట్ వాటర్ బర్న్ పడిన చోట కోల్డ్ వాటర్ తో కంటిన్యూస్ గా రన్ చేయాలి వాటర్ ని. సో అక్కడ హీట్ ఆపేస్తుంది, అది డెప్త్ ఆఫ్ ఇంజరీ తగ్గిస్తుంది. అది మెయిన్ చేయాల్సింది ఎప్పుడైనా. ప్రైమరీగా ఇంట్లో ఉన్న వాళ్ళు చేయాల్సింది అది. కొంతమంది ఉప్పు వేయాలి, నేను వినలేదు, నాకు తెలీదు. అల్టిమేట్ థింగ్ ఏంటంటే చల్ల వాటర్, వీలైనంత చల్ల వాటర్, రన్నింగ్ వాటర్. మళ్ళీ అక్కడ వేసి పెట్టేసామా కాదు, ఐస్ క్యూబ్స్ ఉంటే ఇంకా బెటర్. నేను ఎప్పుడైనా చిన్న చిన్న బర్న్స్ అయితే డైరెక్ట్ గా ఫ్రీజర్ లో వేలు పెట్టేస్తాను. దట్స్ ద బెస్ట్ థింగ్. అప్పుడు మీకు డీప్ వెళ్ళదు, ఈ బ్లిస్టర్స్ అవి రాకుండా బర్న్ ని సూపర్ఫిషియల్ గా మెయింటైన్ చేస్తే రికవరీ కూడా అట్లనే అయిపోతుంది. సో దట్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ థింగ్ టు బి డన్ ఎట్ హోమ్, పిల్లలకైతే కూడా. సో వీళ్ళకు యాసిడ్ విక్టిమ్స్ కి మ్యామ్ వచ్చినప్పుడు ఫస్ట్ న్యూట్రలైజేషన్ చేస్తాం, ఆ తర్వాత వాట్ ఇస్ ద ప్రొసీజర్? ఆ తర్వాత జనరల్ మిగతా బర్న్స్ లాగానే కంటిన్యూస్ గా దాన్ని యాంటీసెప్టిక్ క్రీమ్స్ పెట్టేసేసి వాటిని ఇన్ఫెక్ట్ గా ఫస్ట్ 1 week లో మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ఫెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా డెడ్ టిష్యూ ఉంటే ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్ గా వస్తుంది. అంటే ఇప్పుడు యాసిడ్ బర్న్స్ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేస్ మీదనే ఉంటాయి. దిస్ సైకోపాథ్స్ అనొచ్చు. ఆ సైకోపాథ్స్ యూజువల్ గా ఫేస్ మీద వేయడం, వాళ్ళని లైఫ్ లాంగ్ ట్రామా గురి చేయడం, అవును, డిఫార్మ్ కావాలనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తో చేస్తుంటారు. ఆ డిఫార్మేషన్ ని మనం యాసిడ్ బర్న్స్ లో ఎక్కువ కంట్రోల్ చేయలేం అంటే అన్లెస్ న్యూట్రలైజింగ్ ఏజెంట్ ఇమ్మీడియట్ మినిట్ లో వేస్తే తప్పితే. లేకపోతే ఎందుకంటే అప్పటికే డ్యామేజ్ అయిపోతుంది, లోపల నుంచి టిష్యూ బర్న్ అయిపోతుంది. మనం చేయగలిగేది ఏంటంటే అలాంటిది అయిన పర్సన్ ఏం చేయగలను, వైటల్ ఆర్గన్స్ ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. ఐ అండ్ నోస్, అట్లీస్ట్ గట్టిగా ఐ మూయడం అట్లాంటివి. అండ్ ఇది నేను అటాక్స్ లోనే అనట్లేదు, ల్యాబ్ లో వర్క్ చేస్తున్నారు, సంథింగ్ యాసిడ్ పడుతోంది అని, the biggest care you have to take is eye. అదనమాట. ఎందుకంటే ఐని రివైవ్ చేయడం చాలా కష్టం. ఈవెన్ చిన్న డాట్ పడినా కూడా కార్నియా పోతుంది. సో ఇది మనం కాపాడుకొని, ఇంకా స్కిన్ అనేది ఎంత నార్మాలిటీకి తెస్తాం, ఇట్స్ అ ప్రాపర్ మెడికల్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ మాకు ఇలా ఈ రోజు ఇలా ఉంటే ఈ స్టెప్ తీసుకోవాలి, ఆ రోజు అలా ఉంటే ఆ స్టెప్ తీసుకోవాలి, ఇలా వెళ్తాం అనమాట. ఈ స్కిన్ తీసేసి ఇక్కడ అవసరమైతే డెడ్ స్కిన్ కూడా తీసి ఫ్రెష్ స్కిన్ వేస్తాం అక్కడ. ఇఫ్ దర్ స్కిన్ అంటే మన కాల్ నుంచో మన అదర్ బాడీ పార్ట్స్ వేరే
ఎవర్ దెర్స్ అ హెల్దీ స్కిన్ అది కూడా వేస్తాం ఒక్కొక్క సిచ్యువేషన్లో, డిపెండింగ్ ఆన్ ద వూండ్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మెనీ థింగ్స్ గోయింగ్ టు కన్సిడరింగ్ దోస్ థింగ్స్. దట్ ఈస్ అన్ ఆప్షన్. బట్ ఆ వేసిన స్కిన్ ఏమి ఇలాంటి స్కిన్ అయితే రాదు, ఓకే. ఎప్పుడు రాదు. నార్మల్గా మీకు అసలు తెలియకుండా అవుతుంది అనేది బర్న్స్లో, డీప్ బర్న్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ యాసిడ్ బర్న్స్ దానిలో అవ్వదు. ఆర్గన్స్ డ్యామేజ్ అయినప్పుడు మ్యామ్, జెనిటల్స్ కానీ ఆర్గన్స్ డ్యామేజ్ వాటికి కూడా కేర్ అకార్డింగ్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా ల్యూబ్రికేషన్ ఇవ్వాలి. బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు స్కిన్ ఉందనుకోండి అతుక్కుపోతుంది, ఎక్కడైతే ఫోల్డ్ ఉందో అతుక్కుపోతుంది, బికాస్ అది మెల్ట్ అనుకోండి ఇన్ నార్మల్ లాంగ్వేజ్, అతుక్కుపోతుంది. సో జెనైటల్స్ ఆ ఏరియాస్లో చాలా లూజ్ స్కిన్ ఎక్కువ అండ్ ఫోల్డ్స్ ఎక్కువ కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ స్టక్ ఇస్ వెరీ హై. సో ల్యూబ్రికేషన్ చేస్తాం బాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్, ఎమోలియన్స్, బాగా హెవీగా థిక్ కోట్స్లో వేసేస్తాం అట్లీస్ట్ ఫర్ 5 to 10 days మినిమం. అలా చేస్తూ ఉంటే ఆ స్టిక్కింగ్ కెపాసిటీని తగ్గిస్తాం. విత్ ఇన్ దట్ టైమ్ స్కిన్ హీల్స్ అండ్ ప్రాబ్లీ ఇట్ వోంట్ స్టిక్ in most of the situations. That's the primary care that is to be done. Anywhere burn అయింది, ఫోల్డ్ ఉంది అంటే అతుక్కుపోతుంది అక్కడ, మీరు ఇంట్లో ఉన్నా చేయాల్సింది అదే. లాట్ ఆఫ్ ల్యూబ్రికేషన్ ఇన్ దట్ ఏరియా. అండ్ పోస్ట్ కేర్ ఏంటంటే ఒక 3-4 months వరకు కంటిన్యూస్గా దానికి మసాజెస్ కానీ ఆయింట్మెంట్స్ కానీ చేస్తూ ఉంటే స్కిన్ విల్ బిహేవ్ నార్మలీ దేర్. ఆ సిచ్యువేషన్లో ఒక డాక్టర్గా మీకు ఎట్లా అనిపిస్తుంది మ్యామ్? బాధేస్తుంది ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా భయం, డోంట్ యు గెట్ అఫ్రేడ్? భయం, ఐ డోంట్ నో. నాకు ఆ భయం కన్నా కూడా నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. అదర్ పీపుల్ ఐ డోంట్ నో. బట్ బాధ అయితే బాగా వేస్తుంది. అసలు ఏంటిది, మనం ఏం చేయలేమా ఇలాంటివి జరగకుండా, ఇలాంటివి కాసేపు అనిపిస్తాయి. బట్ ద నెక్స్ట్ ఇమీడియట్ మూమెంట్ వీ గో ఇమీడియట్లీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ కేసులో ప్రొఫెషనల్ అప్రోచ్ వెళ్ళిపోతాం ఇంకా. బికాజ్ అక్కడ ఎమోషన్స్ కి టైం కూడా లేదు. సో ఎంత దగ్గరగా మనం ఏ మిస్టేక్ చేయకుండా ఈ స్టేజ్ లో ఒక్క తప్పు కూడా మన తరపు నుంచి జరగకుండా పేషెంట్ కి ఎంత మాక్సిమం రికవరీ ఇవ్వగలుగుతాం అనేది మాక్సిమం డాక్టర్స్ ఇంటెన్షన్ ఉంటది. మా రిలేటివ్ ఒక అతనికి డీప్ బర్న్ అయింది మ్యామ్. సో థై నుంచి మాస్ తీసి ఇక్కడ పెట్టారు. సో లైఫ్ లాంగ్ అతనికి ఎంత పెద్ద అబరేషన్ లాగా ఉంది మ్యామ్. అది మీరు చెప్పే కేసులో స్కిన్ తీయలేదు వాళ్ళు, ప్రాపర్ టిష్యూ తీశారు. ఎందుకు మీకు డీప్ బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అంతా పోయి లోపలున్న పార్ట్స్ కనపడతా ఉంటాయి, టెండాన్స్ అంటాం మనం. వీటి మీదకి జస్ట్ స్కిన్ కవర్ వేస్తే సరిపోదు, కొంచెం స్మూత్ కుషనింగ్ కవర్ ఇవ్వాలి. సో అందుకు ఆ మాస్ తీసేస్తారన్నమాట. సో ఇట్స్ లైక్ అ కుషన్ ఫర్ ద ఈజీ గ్లైడింగ్ ఆఫ్ ద, ఇప్పుడు మనం ఇలా వేలు జరపాలనుకోండి, ఇక్కడ గ్లైడింగ్ అవ్వాలి కదా. సో దానికి ఫ్లాప్ అంటాం దాన్ని. ఇట్ ఇస్ నాట్ స్కిన్, ఇట్స్ అ ఫ్లాప్ కవర్. ఫ్లాప్ కవర్ ఏంటంటే లోపల బాడీ పార్ట్స్ అన్ని ఈజీగా మూవ్ అవ్వడానికి ఇట్లాగా కుషన్ ఇస్తుంది. రైట్. సో మామూలుగా ఏంటంటే ఇలాంటివి వేసినప్పుడు ఈస్థెటికల్ గా పెద్ద కన్సర్న్ లేరు పేషెంట్ అంటే వదిలేస్తాము, లేదా లేటర్ స్టేజెస్ లో ఉన్న ఫ్యాట్ ని చిన్నగా తీసేయడము, కొంచెం డీబల్కింగ్ చేయడము అట్లాంటి. ఎందుకంటే అతను అది కవర్ అప్ చేయడానికి ఒక క్లాత్ పెట్టుకోవడం అయ్యో లైఫ్ లాంగ్. అంటే యూజువల్లీ ఎల్డర్ పీపుల్ ఇవన్నీ ఎప్పుడు ఈస్థెటిక్ కన్సర్న్స్ అని. ఇప్పుడు సర్జరీస్ లో అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెటప్స్ లో ఎలా చూస్తామంటే రిసోర్సెస్ ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు మనకి అతనికి మాస్ ఉంది, ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నాడు 50%, అతనికి రివైవ్ చేయడం మూలాన ఏంటి ఉపయోగం? పని జరుగుతుంది, ఇక్కడ మాస్ ఉండడం మూలాన అతనికి ఇప్పుడు నేను అర్జెంట్ గా రివైవ్ చేయాలా లేదా? దాని బదులు అదే ఎనర్జీని అదే టైం ఒక చిన్న పాప మీద ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ మీద స్పెండ్ చేస్తాం కదా. సో ఇవన్నీ ఇది నాన్ ఎసెన్షియల్, అబ్సల్యూట్లీ నాన్ ఎసెన్షియల్ డీబల్కింగ్ అనేది. సో ద కాల్ ఈస్ టేకెన్ అకార్డింగ్లీ. అదే డబ్బులు ఉన్నాయంటే యూ కెన్ వెరీ హ్యాపీలీ గో టు కార్పొరేట్ సెటప్ అండ్ గెట్ ఇట్ డన్. అంటే లేటర్ మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. సో కొన్ని కేసెస్ మీరు చెప్తుంటే ట్రామా కూడా చాలా చిన్న ఫింగర్. దిస్ వాజ్ సంబడి దట్ ఐ నో. పాప మా అబ్బాయి యాక్సిడెంట్ లో హి జస్ట్ లాస్ట్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్ అన్నమాట. సో ఎంత ట్రామా ఫేస్ చేశారంటే ఆ బాబు 22 years. ఇట్స్ నాట్ ఈజీ టు లూజ్ అ బాడీ పార్ట్, హౌ ఎవర్ స్మాల్ ఇట్ ఈస్. సో అది చాలా పెద్ద విషయం. చాలా మంది లైట్ తీసుకుని ఏముంది అంత బాగానే ఉంది కదా, చిన్న టిప్పు పోయింది కదా, కానీ పాపం అబ్బాయి చాలా ట్రామా ఫేస్ చేశారు.
సో అదే అనిపిస్తుంది. ట్రామా ఈజ్ ఆల్సో నాట్ మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఏదో యాక్సిడెంట్ అయింది బతికేశారు కాదు. ఒక చిన్న బాడీ పార్ట్ పోయినా మెంటల్‌గా ఇయర్స్ టుగెదర్ వాళ్ళు సఫర్ అవుతారు. రైట్. సో మీరు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీలో నా ప్రతి కన్సల్టేషన్ ఫస్ట్‌దైతే మినిమం గంట నడుస్తుంది. మా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మేడం ఇప్పుడు తప్పదు. బికాజ్ ఇదంతా మా ఒక్క ఇండస్ట్రీ స్పెషల్‌గా బయటికి కనిపించే చేంజెస్. పేషెంట్ కెన్ అనలైజ్ ద రిజల్ట్, ఐ కెన్ అనలైజ్ ద రిజల్ట్. ఇప్పుడు నేను ఒక హిస్టెక్టమీ చేశాను, గాల్ బ్లాడర్ తీసేసాను, పేషెంట్‌కి లోపల ఏం జరిగిందో తెలీదు. సార్ ఏదో తీసేసారు, మేడం ఏదో తీసేసారు అని ఒక మెంటల్ పీస్‌తో బతికేస్తారు. ఇప్పుడు అలా కాదు కదా. నేను ఇక్కడ లైపోసెక్షన్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పేషెంట్ కాన్స్టెంట్‌గా చేతిని చూస్తూనే ఉంటారు, దాని గురించి రిజల్ట్ అనలైజ్ చేస్తూనే ఉంటారు. సో ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి పేషెంట్‌కి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఫ్లాప్ ఉంది, అది పేషెంట్ ముందు తెలిసుండదు. నీకు చెయ్యి బాగుంటుందని వేసేస్తారు, కానీ పాపం అది ఆయనకి మెంటల్‌గా రోజు అబ్బాయి ఏంటిది. సో ఈ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి సెట్ చేయాలన్నమాట. లేకపోతే వాళ్ళకి చాలా ట్రామాటిక్‌గా ఉంటుంది పేషెంట్‌కి. బికాస్ బయటికి కనిపిస్తూ ఉంటుంది, రోజు అందరు అడుగుతూ ఉంటారు. సో దట్ కౌన్సిలింగ్ పార్ట్, థెరపిస్ట్ కైండ్ ఆఫ్ అ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాస్టిక్ సర్జన్స్. ఇప్పుడు మనం కొంచెము మదర్స్ దగ్గరికి వెళ్దాం మ్యామ్. యూజువలీ మోస్ట్ మిడిల్ క్లాస్ మదర్స్ ఒక కొత్త డైమెన్షన్ చూస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ డెలివరీ తర్వాత మామీ మేక్ ఓవర్స్ అని. అయితే దీపికా పడుకోనే ప్రెగ్నెన్సీ తర్వాత ఫ్యూ మంత్స్లో మళ్ళీ రెడ్ కార్పెట్ వాక్ చేసినప్పుడు బ్యాక్ టు నార్మల్. ఆలియా భట్ తను కూడా రణబీర్ కపూర్ తోని వెన్ షీ హ్యాడ్ అ బేబీ. ఆ తర్వాత చూసుకుంటే షీ పోస్టెడ్ సమ్ వీడియోస్, షీస్ డాన్సింగ్, మళ్ళీ నార్మల్ యాక్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫుల్ స్ట్రెంగ్త్. ఎస్. సో ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ లేడీ ఆర్ మదర్ అవి చూసి నేను ఎందుకు ఇట్లా లేను, నాకు ఎందుకు ఇట్లా అవ్వట్లే, వర్కౌట్ చేస్తున్నాము, డైట్ ఫాలో అవుతున్నాము, అన్ని చేసినా కానీ మేము ఎందుకు అలా కాలేకపోతున్నాం అనేది ఒక డీప్ సెన్స్ ఆఫ్ ట్రామా. అంటే మెంటల్గా ఒక ట్రామాటిక్ ఫేస్లోకి వెళ్ళి సెల్ఫ్ డౌట్లో కూడా వెళ్ళిపోతుంటారు. సో ఏంటి మ్యామ్ ఫినామినా, వాళ్ళు చేయగలుగుతున్నారు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనే దానికి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఐల్ టెల్ యూ. మీకు దీని మీద ఒక డిఫరెంట్ డైమెన్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక 30 years బ్యాక్ తీసుకోండి, ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనము విమెన్ ఎలా ఉండేవాళ్ళు, పొద్దున్న సాయంత్రం వరకు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఎంత రిచ్ అయినా అవనియండి, వాళ్ళకి కొన్ని మ్యాండేటరీ వర్క్స్ ఉండేవి. స్పెషల్లీ మిక్సీలు ఇవన్నీ లేని టైంలో కూడా వాళ్ళే రుబ్బుకోవడం, వాళ్ళే. దెర్ వాజ్ లాట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ అండ్ వెయిట్ బేరింగ్ ఇన్ దెమ్ ఎట్ దట్ ఏజ్. సో డెలివరీ అవ్వడం ఇంకా వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి అప్పట్లో. పొట్టకి చుట్టుకోవాలనో, 40 days రెస్ట్ అనో, మసాజెస్ అనో. డెలివరీ అయింది అంటే డెలివరీ టైంలో కూడా కొన్ని పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళు. దెర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ మానిటరింగ్ ఫ్రమ్ ఎల్డర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఉమెన్, ఆ అమ్మాయి చాలా నార్మల్గా ప్రీ ప్రెగ్నెన్సీ బాడీకి వచ్చేసేది ఈజీగా. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, నేను కాదనను. మ్యాక్సిమం మంది వచ్చేసేవాళ్ళు. అదే ఇవాళ రోజుల్లో లేడీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ వెయిట్ బేరింగ్, స్ట్రెంగ్త్ బేరింగ్ డే టు డే రొటీన్లో లేదు. మన లైఫ్ స్టైల్ దాంట్లో ఎవరి ప్రాబ్లము లేదు. మన ఫుడ్ అంత హెల్తీగా లేదు అప్పట్లాగా. చాలా అడల్టరేషన్ ఉంది, మనం టాక్సిన్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నాము, ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూ లేదు. మీరు సాలడే తినండి, దాంట్లో కూడా న్యూట్రియంట్ వాల్యూ లేదు. సో వీటన్నిటితోని మెయిన్గా ఏమవుతుందంటే మజిల్ రీకాయిలింగ్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఒక మజిల్ అనేది ఎక్స్పాండ్ అయింది అనుకోండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మళ్ళీ అది వాపస్ దాని షేప్కి వచ్చేసేయాలి. అలా రాలేదు అనుకోండి, అప్పుడు సాగింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 నెలలు మజిల్ ఎలా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ 9వ నెల అయిపోయినాక 3 monthsలో మజిల్ టింగ్ అని వెనక్కి రావాలి, అక్కడ రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం అది. సో మజిల్ రాలేదు అంటే ఏంటి నష్టము? ఇన్ని రోజులు మనం ఇప్పుడు మీరు నుంచున్నారు అనుకోండి, వెయిట్ అంతా ఎక్కడ పడుతుంది? పొట్ట మీద. కోర్ స్ట్రెంగ్త్ దట్ సపోర్ట్స్. అది సపోర్ట్ చేయదు ఉమెన్కి. సో దాని మూలాన పౌచ్ లాగా అయిపోతుంది. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళ ఫిజికల్ బాడీలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, వాళ్ళు వీక్నెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా నుంచోవడం ఇలా అవుతుంది, బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్. అండ్ పిల్లల్ని ఈ వీక్నెస్ మూలాన పిల్లల్ని చూసుకోలేరు. ద మదర్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ అ డిప్రెసివ్ ఫేస్. దాంతో ఆమె కంటిన్యూస్గా అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఇదేంటి నా బాడీ ఇలా ఉంది, ఐఎమ్ నాట్ మై ప్రీవియస్ పర్సన్. ఇక్కడ మన పెద్దవాళ్ళు మేమందరం బాగా రికవర్ అయిపోయాం, మీరు అవ్వట్లేదు అంటే చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మెనీ థింగ్స్ చేంజ్డ్. సో ఇప్పుడు మామీ మేక్ ఓవర్స్ మోర్ దాన్ లుక్,
ఇట్ ఈస్ టు గెయిన్ బ్యాక్ ద స్ట్రెంగ్త్. ఓకే. సో ఇప్పుడు మేము చేసే టమ్మీ టక్ అయితేనేంటి ఇవన్నీ ఓకే. ఇప్పుడు టమ్మీ టక్ కాకుంటే వేరే సొల్యూషన్ లేదా మ్యామ్? త్రూ యోగా, ఎక్సర్సైజ్? ఇనిషియల్ స్టేజెస్ ఇవన్నీ మీరు స్టార్ట్ చేయాలంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎప్పుడో చేయండి, నాట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. మీ బాడీ ట్యూన్ అయి ఉండాలి అకార్డింగ్లీ. ఆ టెన్సైల్ స్ట్రెంగ్త్ కి మీ బాడీ ట్యూన్ అయి ఉండాలి. ఐడియలీ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ప్యూబర్టీ టైం. ఓకే. యా, హార్మోన్స్ అయితేనేంటి, మజిల్స్ అయితేనేంటి కంప్లీట్గా ట్యూన్ అయి ఉండాలి. అండ్ రైట్ టైంలో ప్రెగ్నెన్సీ రావాలి. అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి. దెన్ యూ విల్ రీకాయిల్ బ్యాక్. ఇట్స్ నాట్ లైక్ యూ వాంట్ రీకాయిల్ బ్యాక్. చాలా మంది నేను 35లో రీకాయిల్ అయ్యాను అంటే నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లీ బెటర్ ఉండొచ్చు, జెనెటిక్స్గా కూడా బెటర్ ఉండొచ్చు. లేదు 20 years కూడా నేను బెటర్ రాలేదు అంటే అదర్ ఫ్యాక్టర్స్ ప్లే. సో కాన్షియస్లీ ఇన్ టుడేస్ డే ఐ పర్సనలీ ఫీల్ గర్ల్ చిల్డ్రన్ need to have very అమ్మాయిలకి, ఆడపిల్లలకి చాలా మానిటర్డ్ సపోర్ట్ అవసరం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్టిలిటీ. ట్రూ. వాళ్ళ ఫర్టిలిటీ మెయింటైన్ అవ్వాలి, వాళ్ళ ఫిజికల్ హెల్త్ బాగా మెయింటైన్ అవ్వాలి, అండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అంతా గైడెడ్గా వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నార్మల్కి వస్తారు. ఈ సర్జరీస్ ఏం అవసరం లేదు, అలా కూడా మనం ట్రైన్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ కండిషనింగ్ ప్రాసెస్ ఫాలో అయ్యి కండిషనింగ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. సో ఇమీడియట్ గా నాకు ఇప్పుడే చేస్తున్నా అయినా నాకు రిజల్ట్ రావట్లేదు రాదు. అలా పొద్దున గంట యోగా చేస్తారు, నైట్ స్లీప్ కౌంట్ చేయండి, 5-6 గంటలు కూడా తిన్నగా ఉండదు. ఎలా బాడీ ఇది అవుతుంది? మనకి స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, మనకి బాడీకి ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ ఎలా రిపేర్ అవుతుంది? అవ్వదు. సో చాలా విషయాలు ఉంటాయి దీంట్లో, నాట్ వన్ థింగ్. మనం ఇప్పుడు నేను యోగా చేశాను నాకు సెట్ అవ్వలేదు అనేది వర్కౌట్ అయ్యే మెథడే కాదు. అండ్ ఇవన్నీ నేను చెప్పేటివి ఏంటంటే మజిల్ లూజనింగ్. ఇప్పుడు యోగాలో మజిల్ టైట్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ దానికి ఆ ప్రైమరీ కండిషనింగ్ ఉండాలి. నేను చూసేది ఎక్కువ జిమ్కి వెళ్ళి నేను సన్నబడిపోతా అంటారు. జిమ్లో మీరు కొంచెం ఫ్యాట్ లూజ్ అవుతారు, ఈ మజిల్ కొంచెం బల్క్ పెరుగుతుంది, కానీ ఇలా పాత రీకాయిల్కి రాదు, అది కష్టం. అండ్ జిమ్మింగ్ టూ మచ్ గా చేస్తున్నారు ఇవాళ రోజుల్లో, అంతా నాట్ నీడెడ్ ఫర్ విమెన్. ఓవర్ జిమ్మింగ్ మనకి స్ట్రెస్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. బాడీ అనుకుంటుంది ఓ ఇక్కడ ఏదో ప్రాబ్లం నడుస్తుంది, దట్ షీఈ్ వర్కింగ్ అవుట్, ఎక్కువ పని చేస్తుంది అని. సో మనకు అనవసరమైన ప్రొటెక్టివ్ హార్మోన్స్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ నీడెడ్, మనకు అవసరం లేదు అవన్నీ. సో మోడరేట్ చాలా బ్యాడ్. మనం బాడీ ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది, ఎక్కువ స్ట్రెస్ ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది, అంత మనకి లేదు. కొంతమంది సెలబ్రిటీస్ ని చూసి నేను కూడా అలా కావాలని ఎక్సెస్ జిమ్ చేస్తారు. అది వాళ్ళ దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ వేరే వేరే బ్యాక్గ్రౌండ్ లో నడుస్తాయి. సో అదొకటి వెరీ అస్సలు రికమెండ్ చేయను నేను. ఒక రకమైన మంచి మోడరేషన్ లో ప్రతి యాక్టివిటీని చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఎప్పుడు చాలా మందికి చెప్తాను, బాగా మిమ్మల్ని మీరు నేచర్తో అలైన్ చేసుకుంటే చాలు. ఫుడ్ అయితేనేంటి, నిద్ర అయితేనేంటి, సూర్యుడితో లేవడం, సూర్యుడితో పడుకోవడం, వీలైనంత మటుకి సూర్యుడితో లేచాక తినడం, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయినాక తినకపోవడం, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ దట్ మన లైఫ్లో ఇవ్వగలిగింది మన బాడీకి గిఫ్ట్. అంటే ఇప్పుడు ఇందాక మీరు పెద్దవాళ్ళని అన్నారు కదా, ట్రెడిషనల్ మెథడ్స్ బాలింత స్నానం అని అంటారు, దెన్ నెయ్యి పెట్టి ఫుడ్ పెట్టడము, సో ఇవన్నీ చేయడం వల్ల ఏమన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఏది డినై చేయను, అన్నీ చాలా ఆలోచించి తరతరాలుగా వీళ్ళు వర్కౌట్ చేసుకొని మనకు చెప్పినవే, కానీ అవేమి ఫూలిష్ థింగ్స్ అని నేను అనను. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు మనం కరెంట్ సిచ్యువేషన్ కి చేసుకోవచ్చు. ఇప్పుడు పాత రోజుల్లో ఇలాగే తినాలి అనేవాళ్ళు, ఎందుకు అంటే యాంటీబయోటిక్ ఉండేది కాదు కాబట్టి. సో యాంటీబయోటిక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా దానికోసం హీట్ జనరేట్ అయ్యే ఫుడ్ బాగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం యాంటీబయోటిక్స్ ఇస్తున్నాం కాబట్టి అంత హీట్ అవసరం లేదు, బాడీ కొంచెం నార్మల్ ఫుడ్ కి రావచ్చు. అండ్ ఈ వేడి స్నానాలు ఇవన్నీ ఖచ్చితంగా టాక్సిన్ డ్రైనేజ్ అవుతుంది మనకి. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అందరూ అవాయిడ్ చేసేది ఏంటంటే పొట్ట చుట్టూ టైట్ బ్యాండింగ్. ఇది అసలు ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది ఒక కంప్రెషన్ గార్మెంట్, అదొక అమేజింగ్ మాడ్యూల్ మన పొట్ట రీకాయిల్ అవ్వడానికి. దానివల్ల యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంటుంది. చిన్నగా మనం అలాగే డైట్ ని కంట్రోల్ చేసుకోవాలి కదా. యాసిడ్ రిఫ్లక్స్ ఉంది అంటే ఓవర్ గా టైట్ చేస్తున్నట్టు, కొంచెం తక్కువ చేసుకోండి. మన డైట్ ని మాడ్యులేట్ చేసుకోండి, కొంచెం యాక్టివ్ గా ఉండండి. అంటే యాక్టివ్ అంటే నేను పని చేసేయమన్ను, అట్లీస్ట్ ఆ బేబీ పనులన్నా మీరు చూసుకోండి. జాపాస్ వచ్చేసి అన్ని వాళ్ళే చేస్తుంటే
మనకి అన్ని కేర్ ప్రాబ్లమ్స్ టేకర్స్, వస్తాయి. జాపాస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేసికలీ ఫిజికలీ వీఆర్ నాట్ అజైల్. సీరియస్లీ. ప్రాబ్లం. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మదర్హుడ్లో బేబీని టేక్ కేర్ చేయడం అనే కాన్సెప్ట్ ఓవర్లుక్ అయిపోతుంది. కరెక్ట్. అది ఏంటంటే నేచర్ వైజ్ మనకి నేచర్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. మీరు బేబీ మీద టైం స్పెండ్ చేస్తూ బేబీని టేక్ కేర్ చేస్తే ఆ ఆక్సిటోసిన్ మూలనైతేనేంటి మీ బాడీ చాలా మటుకి రిలాక్స్ అవుతుంది, రైట్. ఏ ప్రాబ్లం రాదు. ఎంతసేపు డెలివరీ అయిన కాడి నుంచి నేను వర్క్ ఎప్పుడు వెళ్ళిపోవాలి, నా మెటర్నిటీ లీవ్ ఎప్పుడు అయిపోతుంది, ఇంత టెన్షన్లో ఉన్నారు అమ్మాయిలు కదా. అది మళ్ళీ మంచి బట్టలు వేసుకుని ఎప్పుడు బయటికి నేను మళ్ళీ నా బాడీ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది మంచి ఫొటోస్ ఎప్పుడు దిగాలి, మదర్ ఫోటోషూట్. సో ఇవన్నీ ఖచ్చితంగా వాపస్ వస్తాయి. కాకపోతే మనం దానికి కొంచెం హోంవర్క్ చేయాలి. మనము మన న్యాచురల్ ఫార్మాట్ని ఘోరంగా డిస్టర్బ్ చేసేసాము, ఆ న్యాచురల్ ఫార్మాట్కి వెళ్ళాలి. మ్యామ్ ఇప్పుడు ఈ మామీ మేక్ ఓవర్లో ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి? మామీ మేక్ ఓవర్ ప్రైమరీగా అయితే ఫస్ట్ 2 థింగ్స్ ఏవి డిస్టర్బ్ అవుతాయి అంటే ఉమెన్కి, ఒకటి బ్రెస్ట్ సాగింగ్, ఒకటేమో బెల్లీ. నేను ఇందాక చెప్పినట్టు బెల్లీ ఇందాక నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిజియాలజీ. బ్రెస్ట్ ఏంటి, చాలా మంది అనుకుంటారు నేను బాటిల్ ఫీడ్ చేస్తుంటే నాకు బ్రెస్ట్ సాగ్ అయ్యేది కాదు, ఆర్ నేను పంప్ చేయడం వల్ల బ్రెస్ట్ సాగ్ అయింది. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అయితే బ్రెస్ట్ ఏంటంటే ఒక బేబీ పుడుతుంది అన్నప్పుడు మదర్కి నేచర్ ఏం చెప్తుందంటే యూ హ్యావ్ టు ఫీడ్ ద బేబీ, మీరు బేబీకి పాలు తాపించాలి. సో మీకు సరిపోదు కాబట్టి బ్రెస్ట్ని పెంచేస్తుంది, అది నేచర్ చేస్తుంది. తర్వాత బేబీకి ఫీడ్ ఇచ్చేసాక ఆ ఫీడ్ ఇచ్చే టైంలో కొంచెం కొంచెం ఫ్యాట్ లాస్ అవుతుంది, ఎందుకంటే బ్రెస్ట్ వర్క్ అవుతుంది కాబట్టి. సో ఫ్యాట్ లాస్ అయ్యి ఎంటీగా అనిపిస్తుంది. ఇది మనం వాళ్ళు మదర్ ఫీడ్ చేసినా చేయకపోయినా ఏమైనా సరే ప్రెగ్నెన్సీ అంటూ వచ్చాక బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, తర్వాత సాగ్ అవడం అనేది ఇన్ఎవిటబుల్. ఓకే, దాన్ని ఏమి చేయలేము. ఫీడ్ చేయకుండా ఈ ప్రాబ్లం చేయకుండా వాళ్ళు ఇది అయిపోతుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది. అది నార్మల్, ఎందుకంటే పెద్దగా అయింది కాబట్టి మళ్ళీ చిన్నగా అవుతుంది. అది నార్మల్. పెద్దగా అయ్యేటప్పుడు కొంచెం స్కిన్ సాగ్ అవుతుంది, చిన్నగా అయినప్పుడు ఆ స్కిన్ రిట్రీవ్ కాదు ఇవాళ రోజుల్లో స్పెషల్లీ. సో ఇది నార్మల్. అయితే వీళ్ళకి ఒక్కటి నేను ఇచ్చే సలహా ఏంటంటే కొంచెం సపోర్టివ్ బ్రాస్ వేసుకుంటే ఏంటంటే సాగ్ అనేది తక్కువ ఉంటుంది, కంప్రెషన్ గార్మెంట్ లాగా పనిచేస్తుంది మళ్ళీ. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా దానికి పెద్ద రెమెడీస్ లేవు. పాత రోజుల్లో ఫుడ్ కొంచెం ఈస్ట్రోజన్ డామినెంట్ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో, సో ఆ బ్రెస్ట్ టిష్యూ మళ్ళీ రిప్లెనిష్ అయ్యేది. ఇప్పుడు అలాంటి హార్మోన్, సో బ్రెస్ట్ టిష్యూ మళ్ళీ రిప్లెనిష్ అయ్యేది ఇమీడియట్ గా. ఇప్పుడు అలాంటి డయట్ లేదు, అలాంటి ఫుడ్ కూడా లేదు, అంత టైం ఏ అమ్మాయికి లేదు. ఈస్ట్రోజన్ పిల్స్ కూడా దొరుకుతున్నాయి. డైరెక్ట్ గా ఈస్ట్రోజన్ పిల్స్ మళ్ళీ అది ఈస్ట్రోజన్ ఎక్సెస్ కాస్ట్ చేస్తుంది. దాని బదులు న్యాచురల్ ఫుడ్స్ లోనే పెట్టేవాళ్ళు అప్పట్లో. ఫుడ్ అలా మాడ్యులేట్ అయ్యింది ఆ టైంలో. సో ఇప్పుడు అలాంటి మెథడ్స్ ఏమీ లేవు. సో ఇన్వల్యూషన్ కొంచెం ఎక్కువ చూస్తున్నాం మేము. సో బ్రెస్ట్కి ఏమేం చేస్తామంటే మేము దాన్ని మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా స్కిన్ ఆగ్మెంటేషన్ అని అనను, రకరకాలు నీడ్ని బట్టి ఒక్కో చోట సైజ్ పెంచాల్సి వస్తుంది, ఒక్కో చోట లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఒక్కో చోట రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. సర్జికల్ ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజరే. మళ్ళీ సర్జరీ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. బ్రెస్ట్ అనే దాంట్లో సర్జరీ ఇస్ చాలా మంచిది. ఎందుకు అంటే బ్రెస్ట్ని మనం టార్గెట్ చేయాలనుకోండి, ముక్కుని ఇలా పట్టుకున్నట్టే బ్రెస్ట్ మీద హార్మోన్స్ వర్క్ చేస్తాయి. సో బ్రెస్ట్ని ఏమన్నా సైజులు పెంచాలన్నా తగ్గించాలన్నా హార్మోన్స్ ఇవ్వాలి బాడీకి. ఆ హార్మోన్స్ వేరే పార్ట్స్ మీద కూడా పనిచేస్తాయి. ఇప్పుడు జెండర్ ట్రాన్స్ఫర్మేషన్స్లో అవి ఫీమేల్ టు మేల్ చేయాలన్నప్పుడు బ్రెస్ట్ సైజ్ పెంచడానికి హార్మోన్స్ ఇస్తాం మనం. వాళ్ళకి హార్మోన్స్ అవసరం కాబట్టి, ఫీమేల్ అవుతున్నారు కాబట్టి. మనం ఫీమేల్ ఉన్నప్పుడు హార్మోన్ ఇవ్వడం అనవసరం, దట్స్ నాట్ నీడెడ్. సో మనం ఇలా అన్ని బాడీ పార్ట్స్ని డిస్టర్బ్ చేసుకొని బ్రెస్ట్ వరకు వెళ్ళే బదులు డైరెక్ట్గా బ్రెస్ట్ని టార్గెట్ చేసి సర్జరీ చేయడం బెటర్. అండ్ సేఫెస్ట్. అక్కడ సర్జరీ గురించి అసలు టెన్షన్నే పడద్దు. అండ్ క్యాన్సర్లు ఇట్లాంటివి సర్జరీస్ చేయడం మూలానేవి రావు. ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే ఎక్కువ బ్రెస్ట్ టిష్యూస్లో నుంచి మనం సర్జరీ చేసి అన్నెసెసరీ స్కిన్ ఫ్యాట్ తీసేస్తున్నాం కాబట్టి వచ్చే క్యాన్సర్స్ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో దీని గురించి అసలు భయం ఏం లేదు. కాబట్టి మీకు తగ్గట్టుగా మీ కన్సర్న్ని బట్టి దాన్ని రెక్టిఫై చేస్తాం. పర్సన్ టు పర్సన్ ఇట్ చేంజెస్, మొత్తం మారుతుంది ఒక పర్సన్కి ఒక పర్సన్. దర్ ఇస్ నో యూనిఫామ్ రూల్ ఇన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి టమీ టక్. టమీ టక్ లో మీరు లుక్ అనేది పక్కకు పెట్టేస్తే, టమీ టక్ లో ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా స్కిన్ అయితే ఖచ్చితంగా తీసేస్తాము. ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళి సర్జికల్ ప్రొసీజర్. ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళి ఆ మొత్తం మజిల్స్ ఏవైతే లూజ్ అయినాయో మజిల్స్ ని మొత్తం ఒక బట్ట కుట్టినట్టు కుట్టుకుంటూ వచ్చేయడమే.
అచ్చా. సింపుల్ లాజిక్ నేను చాలా మందికి చెప్తాను. ఇప్పుడు మనకు ఒక పెద్ద క్లాత్ ఉంది, దాంట్లో ఒక చిల్లు పడింది, ఏదో డ్యామేజ్ అయింది, ఏం చేస్తాం? రైట్. కుడతాం. దానికి ఏమన్నా దాని బలం పెంచితే ఏమన్నా అది పెరుగుతుందా? దానికి ఎక్కువ పని చెప్తే ఆ గుడ్డకి ఆ చిల్లు ఏమన్నా తగ్గుతుందా? లేదు. నేను చాలా మందిని విన్నాను, నేను ఎక్సర్సైజ్ చేశాను, నువ్వు నీ చిల్లుని ఇంకొంచెం పెద్దగా చేసావు, అంతే. సో ఎప్పుడు ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు కూడా తెలియాలి. మీరు ఫస్ట్ మీ డాక్టర్ని కలవాలి. చాలా మందికి మధ్యలో రెంట్ వచ్చేస్తుంది, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హోల్ పడుతుంది, గ్యాప్ వస్తుంది, అది ఇంకా పెద్దగా అవుతుంది. ఇఫ్ యూఆర్ డూయింగ్ చెయ్యకూడని ఎక్సర్సైజెస్ చేస్తే కనుక అది ఇంకా పెద్దగా అవుతుంది, రైట్. ఇంకా డ్యామేజ్ పెద్దగా అయి వస్తారు మా దగ్గరికి. సో అలాంటి చోట కుట్టు వేయడమే కరెక్ట్. అయితే యాడెడ్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లాట్ టమ్మీ వస్తుంది. మెయిన్ కోర్ ఈ సర్జరీలో మెయిన్ ఇదేంటంటే ఫంక్షనల్ బెనిఫిట్. కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మసిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మళ్ళీ మీరు స్ట్రైట్ గా నుంచుంటారు, మళ్ళీ మీరు పొట్ట మీద బరువు పెట్టి చేయగలిగే పనులు చేసుకోగలుగుతారు. ఓకే. యా. అంటే మళ్ళీ దీనికి టైం లైన్ ఏంటిది మ్యామ్? డెలివరీ తర్వాత ఎంత టైంలో చేసుకోవచ్చు? అలా ఏమి రూల్స్ లేవు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. లైఫ్ టైం మేము 60 years కూడా చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే చాలా రోజులు ఇలా సర్జరీ చేయించుకోవచ్చు అని తెలియక చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అదే సో ఐడియల్ గా అయితే డెలివరీ అయినాక ఒక 1 year, అంటే మన ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్ని వీన్ ఆఫ్ అయ్యే వరకు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ సర్జరీ చేయించుకున్నాక ఒక 2-3 months కొంచెం పిల్లల్ని ఎత్తుకోవడం అది కష్టం. ఒక 2-3 months వెయిట్ గెయిన్ చేయకూడదు. సో కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మీరు ఫ్రీ అయినాక వస్తే ఆ సర్జరీ రికవరీని మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాము. లేదు ఇఫ్ ఎవరైనా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే యూ కెన్ గెట్ ఇట్ అనాలి అట్లా. బట్ మన తెలుగు ఫ్యామిలీస్ లో యూజువల్గా డెలివరీ తర్వాత ఇలా మదర్ కేర్ కోసం పట్టించుకున్నప్పుడు సెల్ఫిష్, పిల్లోడి గురించి పట్టించుకో, అమ్మాయి గురించి పట్టించుకో, నీకు ఇప్పుడు బ్యూటీ అవసరమా, లేకుంటే నీ లుక్స్ కోసం నీకెందుకు ఫోకస్ అంటారు. ఎందుకు ఇది ఒక క్వశ్చన్ కదా, అందరూ ఇంట్లో అడిగేది అదే, ఇది ఎందుకు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె బలంగా స్ట్రాంగ్ గా లేకపోతే లాంగ్ టర్మ్ లో మీరే పని చేయాల్సి వస్తుంది కదా. అవునా, ఇప్పుడు ఆవిడ నడుము నొప్పి వచ్చి ఒక 10 ఏళ్లలో అడ్డం పడితే ఎవరు పని చేయాల్సింది. సో ఆవిడ స్ట్రాంగ్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సర్జరీస్ అన్ని బలంకి, మెంటల్ హెల్త్ కి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్ బీయింగ్ ఆల్సో. ఇప్పుడు తనకి ఏంటంటే అది తినేస్తుంది, నేను ఏంటి నా బాడీ నాలాగా లేదు, ఇప్పుడు 2 పిల్లల్ని పుట్టేశారు, మళ్ళీ వాళ్ళని చూసుకుంటున్నాను, నేనేంటి ఇలా ఉన్నాను అనేది మెంటల్ గా వాళ్ళని తినేస్తుంది అనే డే టు డే బేసిస్. అండ్ చూస్తే ఎక్కడ చూసినా మీడియాలో అందరూ పర్ఫెక్ట్ బాడీస్ ఉంటాయి, అది ఇంకా తినేస్తుంది. సో ఆ అమ్మాయికి కనుక అవసరము అంటే నేనైతే వెళ్ళమనే చెప్తాను. తనకు అనిపిస్తే మేము ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మా హస్బెండ్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో చూసి, మా బాయ్ ఫ్రెండ్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం అయితే చేయించుకోవద్దు. ఎందుకంటే ఇవాళ ఇలా అడిగితే రేపు ఇంకోలా అడుగుతారు. సో అది అంత హెల్దీ కాంబినేషన్ కాదు. వీలైనంత మటుకు మీకు ఫస్ట్ అనిపించాలి, నేను బాగుండాలి, నేను ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, నేను బాడీ వైజ్ పర్ఫెక్ట్ ఉండాలి అని అనిపిస్తే ఆ రికవరీ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు రిజల్ట్ ని, అంతా బాగుంటుంది. చాలా మంది ఇప్పుడు మేము చూసేది ఏంటంటే హస్బెండ్ అడుగుతున్నారు. ఇందాక నేను ఒక కేసు కూడా చూస్తున్నాను, అంటే లేడీకి ఇంట్రెస్ట్ లేదు, షీ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అండ్ షీ వాంటెడ్ టు గో ఫర్ న్యాచురల్ ప్రొసీజర్స్. షీ వాస్ ఫైన్ ఓన్లీ, తను తన యాప్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. షీ వాంటెడ్ సమ్ టైం. అయితే ఇతను హస్బెండ్ ఎక్కడో సోషల్ మీడియాలో చూసి, ఇన్స్టాగ్రామ్ లో చూసి వజైనోప్లాస్టీ అంటే అది ఆమెకు అప్పుడు సర్జరీ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, బట్ హీ వాస్ ఫోర్సింగ్ హర్. She went and complained also. So ఇట్లా చాలా కామన్ ఫార్మాట్ ఇవాళ రోజుల్లో మేము చూసేది, చాలా కామన్. ఎవ్రీ 10 patients కి కనీసం 6-7 మంది ఇలాగే చెప్తున్నారు. హస్బెండ్స్ కూడా నేను రిక్వెస్ట్ అది, మీ వైఫ్ కి ఫస్ట్ టైం ఇవ్వండి, తను ఎప్పుడు సెటిల్ అవుతుందో ఆ టైం ఇవ్వండి, కామ్ గా ఉండండి. బికాస్ ఇది ఒక జర్నీ, అది 1 day ఓవర్ నైట్ అయ్యే ప్రాసెస్ ఏం కాదు. ఖచ్చితంగా మీకోసం తను పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటుంది, కానీ తనక టైం ఇవ్వండి, తను రెడీ ఉండాలి. మరీ అసలు తనకి భయం ఉంది, నా బాడీకి ఏదో అయిపోతుంది సర్జరీ చేస్తే అంటే వదిలేయండి కదా, ఎందుకు అని నా ఒపీనియన్. అండ్ అస్సలు అంటే అస్సలు చేయకూడని పని స్క్రీన్ మీద ఉన్న బాడీని ఇంట్లో ఉన్న బాడీని కంపేర్ చేయడం. అది జరగదు. ఎందుకంటే స్క్రీన్ మీద ఉన్న బాడీకి పెద్ద
టీమ్ వర్క్ ఉంటుంది. దాని వెనకాల 4-5 సర్జరీలు అవసరమైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. రిపీటెడ్ సర్జరీస్ ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకి మంచి డయటీషియన్లు, నేను చెప్పిన ఇందాక ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కోరిలేటివ్ గా జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సర్జరీ ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ప్రాక్టికలీ. సో కొంచెం రియలిస్టిక్ గా ఆలోచించుకుంటే బెటర్. మొత్తం ఈజీ ఫర్ బోత్. ఇది వజైనోప్లాస్టీ ఏంటిది? వెజైనోప్లాస్టీ అంటే 2-3 డెలివరీస్ అయినాక, స్పెషలీ నార్మల్ డెలివరీ అయినాక వెజైనా సాగ్ అవుతుంది. బికాస్ ఆ బేబీని ఎగ్జిట్ చేయాలి కాబట్టి కొంచెం సాగింగ్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఇదివరకు లాగా మన మజిల్స్ రీకాయిల్ కెపాసిటీ ఉండట్లేదు విమెన్ కి. సో కొంచెం ఎక్కువ, ఇదివరకు 10 డెలివరీస్ అయ్యేటివి మరి ఇప్పుడు 2-3 ఎందుకు అవుతున్నాయి అంటే మనం అలా లేము. సో దాని రీకాయిల్ కెపాసిటీ తగ్గుతుంది. సో వెన్ దేర్ ఇస్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆ ప్లెజర్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. బికాస్ ఇట్స్ అ వెరీ లాక్స్ క్యావిటీ. సో వెజైనోప్లాస్టీలో ఏం చేస్తామంటే ఆ క్యావిటీని మొత్తం టైట్ చేస్తారు. సో అగైన్ దే జస్ట్ ఫీల్ లైక్ అంటే ఎట్లా మ్యామ్ సర్జికల్ ప్రొసీజర్? సర్జికల్ ప్రొసీజర్, ఏదైనా ఇనిషియల్ స్టేజెస్ లో కొంచెం మనం నాన్ సర్జికల్ గా మెషిన్స్ తో, లేజర్స్ తో ట్రై చేయొచ్చు. కానీ నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సర్జరీ ఫస్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు అది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. దీంట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇస్ సర్జరీ. డెలివరీ తర్వాత ఎంత టైం కి తీసుకోవచ్చు? ఐడియల్ గా అయితే 4 to 6 months లోపల మనం వెళ్ళొచ్చు. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే డెలివరీ అయినాక ఒక 1-2 years వదిలేయండి వీలైనంత మటుకు. ఎందుకంటే మీరు జస్ట్ బాడీ రిఫార్మేషనే కాదు, చిన్న బేబీ ఉంటుంది ఇంట్లో, చిన్న చిన్న పనులు ఉంటాయి, మెంటల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటుంది మదర్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళొద్దు. రికవరీ బ్యాడ్ ఉంటుంది అండ్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు మదర్ కూడా. సో ఒక 1-2 years ఆ బేబీ సెటిల్ అయిపోతుంది, మీరు సెటిల్ అయిపోతారు, హ్యాపీ ఫినిష్ యర్ కిడ్స్. ఒక 2 years టైం తీసుకోండి, పాపని, చిన్న పాప యంగర్ కిడ్ని స్కూల్ కి పంపించండి, రిలాక్స్డ్ గా చేసుకోండి. అది ఐడియల్ టైం. ఇందాక మీరు డిస్కస్ చేసేటప్పుడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఉంటుంది, బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ కూడా ఉంటుందని చెప్పారు. అయితే చాలా మంది కాస్మెటిక్ రీజన్స్ వల్ల ఆగ్మెంటేషన్కి వెళ్తుంటారు, ఫిల్లర్స్ ఇవన్నీ, రైట్? ఇంప్లాంట్స్, ఇవాళ రేపు ఇంప్లాంట్స్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ఫెనామినా. కానీ అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే హెవీ బ్రెస్ట్ వల్ల చాలా మంది ఉమెన్ సఫర్ అవుతారు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. దీనికోసం సొల్యూషన్ కూడా ఉంటుందని తెలియదు అలా. సో ఈ రిడక్షన్ సర్జరీ ఎలా ఉంటుంది? రిడక్షన్ అంటే ఎప్పుడో చేస్తామంటే బ్రెస్ట్ మోర్ దెన్ నార్మల్ వెయిట్ ఉన్నప్పుడు. ఎందుకు మోర్ దెన్ నార్మల్ వెయిట్ ఉంటుంది అంటే ఇదర్ జెనెటికల్ గా వాళ్ళ బ్రెస్ట్ లో ఈస్ట్రోజన్ ని సెన్స్ చేసే రిసెప్టర్స్ ఎక్కువ ఉండుండొచ్చు. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ పర్సీవ్ చేస్తుంది, సో ఎక్కువ పెరగాలని అనుకుంటుంది అది. లేదు, టుడేస్ ఫ్యాక్టర్స్. ఇవాళ రోజుల్లో అసలు మేము ఎంత మ్యాసివ్ బ్రెస్ట్ చూస్తున్నామంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 and 13. అసలు అది వెరీ డిస్హార్టనింగ్. బికాజ్ ఇదివరకు అట్లా ఆ టైంకి బ్రెస్ట్ డెవలప్మెంటే అయ్యేది కాదు, స్టార్ట్ కూడా అయ్యేది కాదు. ఇప్పుడు 12-13కి మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క సైడ్ 2 kgs బ్రెస్ట్తో వస్తున్నారు. అంత మ్యాసివ్ ఇది. ఎందుకు? ఈస్ట్రోజన్ బిజార్ గా ప్రొడ్యూస్ అవుతుంది, పిల్లలకి నిద్ర ఉండట్లేదు, టైంకి నిద్ర ఉండట్లేదు, ఫుడ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, అంతా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అడల్టరేటెడ్ ఫుడ్, పెస్టిసైడ్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే హార్మోన్ ప్రొడక్షన్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇలా ఒక పద్ధతిగా ఇగో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇట్లా, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇట్లా రావాల్సిన హార్మోన్ ఇలా 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 వస్తుంది. పీసీఓడీస్ వస్తున్నాయి. పీసీఓడి అంటే నెలలో ఒక్క ఫాలికల్ రావాల్సిన చోట 10 ఫాలికల్స్ వస్తున్నాయి. సో ఈస్ట్రోజన్ అలాగే ప్రొడ్యూస్ అవుతుంది బిజార్ గా. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ కూడా యంగ్ ఏజ్ లో కూడా, ఆ ఏజ్ వరకు వెళ్ళలేదు ఇంకా మీ దగ్గర 12-13 యంగ్స్టర్స్ కూడా. బట్ లెట్స్ కన్సిడర్ దిస్ యంగ్ జనరేషన్. అదంతా ఇంకా యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్, అవి ఇంకా ఘోరం అవి. సో యంగ్ పీపుల్ ఎందుకు వస్తుంది అంటేనే ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇంకొకటి చాలా హారిబుల్ థింగ్ ఏంటంటే అందరు అనుకునేది స్క్రీన్ చూస్తే కళ్ళు పోతాయని. నో, స్క్రీన్ చూస్తే కళ్ళు పోవడం అనేది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. స్క్రీన్ చూస్తే హార్మోన్స్ అన్నెసెసరీగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు అంటే మనకి తెల్లవారింది, చీకటైంది అని ఏం చెప్తుంది? రెటీనా చెప్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ బాగా స్ట్రాంగ్ లైట్స్ వేస్తున్నారు, రెటీనాకి ఎవరు చెప్తారు చీకటి పడిందని? దెర్ ఇస్ నో సిగ్నల్. సో బాడీ ఈస్ థింకింగ్ ఐ షుడ్ స్టిల్ ప్రొడ్యూస్, ఇది పగలే. ఓకే, there's no repair.
రిపేర్ అవ్వాల్సిన టైంలో అవ్వట్లేదు బికాస్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం రొటీన్ ఎఫెక్ట్ అయిపోతుంది. బాడీకి సిగ్నల్ కరెక్ట్ గా లేదు. పాపం ఏం చేస్తుంది చెప్పండి? యువర్ ఐస్ కాన్స్టెంట్లీ మీరు కంటిన్యూస్ గా హార్ష్ లైట్స్ చూస్తున్నారు, దానికి చీకటి పడిందని ఎలా తెలుస్తుంది? సో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇలా చూస్తారు కదా, కథం వాళ్ళకి అసలుకి రిపేర్ అనేది జరగదు బాడీలో. సో హార్మోన్స్ అనేవి ఘోరంగా డిస్టర్బ్ అవుతాయి. నేను అదే చెప్తాను నా దగ్గరకు వచ్చే వాళ్ళని, కళ్ళు పోవడం అనేది అసలు చిన్న విషయం, అది మీ బాడీయే డిస్టర్బ్ అయిపోతుంది. ఆడపిల్లలకి మాత్రం స్క్రీన్ ఇవ్వద్దు. మాక్సిమం డే టైంలో ఎవరికి ఇవ్వద్దు. అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్టిలిటీ చాలా ఈజీగా డిస్టర్బ్ అయిపోతుంది అమ్మాయిలకి, వెరీ సెన్సిటివ్. సో పొద్దున పూట డే లైట్ ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు చాలా ఎక్కువ, అంతకు మించి నైట్ అయితే అస్సలు ఇవ్వకూడదు. అంటే స్క్రీన్ చూస్తేనే ఏదన్నా వీడియోలు చూస్తేనే నిద్రపోతారు, లేదా లేదా అన్నం తినట్లేదు, ఆ పేరెంట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్ని కాన్సిక్వెన్సెస్ కి, ప్రిపేర్ అయిపోండి మీ పిల్లలు హెల్దీగా ఉండరు అని. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇవాళ రోజుల్లో స్టడీస్ చూస్తే లైట్స్ కూడా ఈ రేడియేషన్ ఫిల్టర్స్ వస్తున్నాయి. అంటే మన రెటినాకి సాఫ్టర్ లైట్స్ అన్నమాట, ఇవి ఉండాలి. బ్రైట్ లైట్స్ ఇంట్లో ఉండకూడదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, బికాస్ నైట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి. సో మన సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకు ఈ PCODs, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్యారలల్. ఎర్లీ మెనార్కీ 5th grade కల్లా పీరియడ్స్ వస్తున్నాయి. ఇది వరకు 5th grade లో అసలు వాళ్ళకి ఏమి తెలిసేది కాదు, ఇప్పుడు 5th grade కి ఎంటైర్ క్లాస్ కి పీరియడ్స్ వస్తున్నాయి. ఇట్స్ అన్ ఎపిడమిక్ ఇన్ వన్ సెన్స్. సో ఇవన్నీ రెగ్యులర్ యాంటీబయాటిక్ లోడెడ్ చికెన్ తినడం వల్ల కూడా ఇది అవుతుందని, అవి ఇంకా నేను అంత డేంజరస్ కింద భావించను, బికాస్ ఇంకా వాటి మీద స్టడీస్ అవుతున్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్ చికెన్ లో డైజెస్ట్ అవుతుందా, బయటకు వస్తుందా, ఇదంతా సెకండరీ. అయితే డెఫినెట్ గా మీట్ ఎక్కువ తినొద్దు అంటారు. కొంచెం లో ప్రొఫైల్ ఫుడ్ పెట్టుకుంటే, అంటే ఈజీలీ డైజెస్టబుల్ వార్మ్ ఫుడ్ ఫర్ పిల్లలు. బట్ అదర్ దెన్ దట్ ఈ డ్యామేజ్ చాలు కదా, అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ, సిగ్నిఫికెంట్ డ్యామేజ్, ఇట్స్ అ వెరీ బిగ్ డ్యామేజ్ అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ. సో బ్రెస్ట్ అనేటివి వన్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ చెప్పే సిగ్నల్, ఇకోండి నేను డ్యామేజ్ అవుతున్నానని, మ్యాసివ్ గా పెరిగిపోతున్నాయి. సో వీళ్ళకి ఏమవుతుంది, పెరగడం మూలాన నష్టం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వెయిట్. మీరు ఇమాజిన్, మీ మెడ మీద ఒక 4 kgs ఇలా వేసుకొని, డంబుల్స్ వేసుకొని లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏమేం జరుగుతాయి? మెడ నొప్పి, బ్యాక్ థొరాక్స్, మన ఈ అప్పర్ బ్యాక్ పెయిన్స్. మేము సివియర్ కేసెస్లో నెక్ డిస్క్ ప్రొలాప్స్ కూడా అవ్వడం కూడా చూసాం. ఎస్, అది కూడా జరుగుతుంది. అంత హెవీ వెయిట్ అండ్ స్కిన్ కింద ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, ఇవన్నీ వెరీ కామన్ థింగ్స్. వాళ్ళకి ఆ ఏజ్ లో ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ ఎంబారెస్మెంట్. క్లాస్ లో బాయ్స్ చూస్తుంటారు, మిగతా అమ్మాయిలు అడుగుతా ఉంటారు. సో వెరీ కామన్, ఇన్ఫీరియర్ అయిపోతుంటారు. నా దగ్గరకు వచ్చే అమ్మాయిలు ఎక్కువ అడిగేది అదే, ఏ బ్రా వేసుకోవాలి, నాకు అసలు ఏమీ దొరకట్లేదు. కొంతమంది పాపం, ఒక ఆవిడైతే పల్లెటూరు నుంచి వచ్చారనమాట. వాళ్ళకి ఏ సైజ్ దొరకక ఆవిడ ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని టైట్ గా చుట్టేసింది. పాపకి ఎంత ఇమాజిన్ అండి, ఒక 13-year గర్ల్, అసలుకి అంత లిబరల్ గా ఉండాల్సిన ఏజ్ అది. సో ఆవిడకి ఊపిరాడట్లేదు ఆ పాపకి. అది జరిగే ట్రామాస్ అన్నమాట. సో ఐడియల్ గా అయితే 15-16 ఏళ్ళు దాటాకే చేస్తాం సర్జరీ, అంటిల్ అన్లెస్ మరీ హెవీ ఉంటే తప్పితే. ఎందుకంటే అప్పటి వరకు హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది కాబట్టి మనం చేసినా కూడా మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది సర్జరీ. అండ్ మరీ ఎక్కువ లేవు, కొంచెంగా ఎక్కువ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీస్ ఫినిష్ చేశాక చేయమని చెప్తాం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మళ్ళీ చేంజెస్ వస్తాయి కాబట్టి. సో బ్రెస్ట్ రిడక్షన్ వరకు మాత్రం దాన్ని అస్సలు కాస్మెటిక్ సర్జరీ కింద కన్సిడర్ చేయొద్దు. ఎసెన్షియల్. దానికి ఇన్సూరెన్స్లు కూడా లేవు. ఐ డోంట్ నో వై ఇన్సూరెన్సెస్ కంపెనీస్ వీటిని కన్సిడర్ చెయ్యరో నాకు తెలియదు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్జరీ ఇవాళ రోజుల్లో. ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా పెరుగుతుంది. మీరు ఎవరినైనా చూడండి, 5th 6th గ్రేడ్కి వచ్చేసరికి, 12 yearsకి వచ్చేసరికి చాలా హెవీ బ్రెస్ట్ కామన్ గా కనిపిస్తున్నాయి మనకి. దే ఆర్ లుకింగ్ ఓల్డర్. So it's not a cosmetic luxury. It is an essential thing. అసలు కాస్మెటిక్ ఏ ఉంది అందులో. ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ ఇస్ కన్సిడర్డ్ కాస్మెటిక్. అసలు ఏం లేదు, సైజ్ చిన్నగా అవుతుంది అంతే, దానిలో కాస్మెటిక్ ఏంది? సైజ్, వెయిట్ తగ్గుతుంది, దాని బ్రెస్ట్ ని మేనేజబుల్ అవుతుంది, అవన్నీ డిఫరెన్సెస్. ఇప్పుడు సర్జరీ చేసుకున్నప్పుడు లాక్టేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటారు. అయితే మన బ్రెస్ట్ రిడక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా మా సీనియర్స్ అవనండి, ప్లాస్టిక్ సర్జరీ పయోనియర్స్ అనండి డిజైన్ చేశారంటే,
ఓన్లీ అన్నెసెసరీ పార్ట్ ఆఫ్ ద టిష్యూనే తీస్తాం మనం. దానిలో మిల్క్ ఇచ్చే గ్లాండ్స్ కానీ, దానిలో నర్వ్స్ కానీ, చాలా మంది అంటారు సెన్సేషన్స్ ఉండవు తర్వాత. ఏం కాదు, కరెక్ట్ గా పద్ధతిలో చేస్తే కనుక బ్లడ్ సప్లైకి ఇంత కూడా డిస్టర్బెన్స్ అవ్వదు, నర్వ్ సప్లై కూడా ఇంతకి డిస్టర్బ్ అవ్వదు, కరెక్ట్ గా వచ్చేస్తుంది షేప్ లోకి. దాన్ని జస్ట్ ప్లాన్ కరెక్ట్ గా చేసుకోవాలి, డాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఏం ఎఫెక్ట్ కాదు. నో అబ్సల్యూట్లీ నాట్. చాలా మంది యంగ్ గర్ల్స్ స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకపోవడము, చేయలేరు, అసలు మామూలుగా నడిచే స్కూల్కే వెళ్ళట్లేదు. ప్యాషన్ ఉన్నా గానీ డాన్స్ లో చాలా మంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్, నాకు రన్నింగ్ చేయాలని ఉండే, నేను చేయలేదు, ఇప్పుడు వచ్చాను, నాకు సర్జరీ అసలు ఇలా ఉంటుందని తెలియదు, ఇప్పుడు తెలిసింది, సో ఇప్పుడు నేను వచ్చాను. అండ్ బ్రెస్ట్ సర్జరీ మటుకు సర్జరీ అవ్వంగానే, పేషెంట్ ఎనస్థీషియా నుంచి లేవంగానే ఫస్ట్ అనే మాట ఒక్కటే, నేను ఇన్ని రోజులు ఎందుకు చేయించలేదు. ప్రతి పేషెంట్ అంటారు తెలుసా ఇది, బికాస్ అంత మ్యాసివ్ రిలీఫ్ వస్తుంది. ఆన్ టేబుల్ ఫస్ట్ చెప్పేది ఇదే. అదే మోర్ అవేర్నెస్ ఇప్పుడు లేదు. మీరు అన్నట్టు సర్జరీ చేసేస్తే ఏమైపోతుందో అన్న భయం చాలా ఉంది. ఏమీ కాదు, కరెక్ట్ గా చేస్తే మాత్రం ఏమీ కాదు, సైజ్ తగ్గుతుంది అంతే. ఇన్హిబిషన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ సైజ్ పెరుగుతుందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఏమన్నా అయితే చిన్నగా రావచ్చు, కానీ మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం, వేరే మెథడ్ ఏం లేదు కదా. ఇప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేయలేము, చేంజెస్ ని, హార్మోనల్ చేంజెస్ ని. మన లైఫ్ స్టైల్లో మ్యాసివ్ చేంజెస్ రావాలి, మరి అవన్నీ తేవట్లేదు, మళ్ళీ చేంజెస్ వస్తాయి అట్లా. అది ఇంకో ఫెనామినా రీసెంట్ టైమ్స్ లో COVID-19 రైట్, 2020, 2021 పీరియడ్ లా అందరం జూమ్ మీటింగ్స్, ఫ్యామిలీతో మాట్లాడాలన్నా, ఫ్రెండ్స్ తో మాట్లాడాలన్నా, వర్క్ రిలేటెడ్ అన్నా జూమ్ మీటింగ్స్ అనేది కొంచెం ఒక యూనో రిక్వైర్మెంట్ అయిపోయింది, నెసెసిటీ. సో ఈ జూమ్ లో మనం చూసుకునే మిర్రరింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇది చూసి చాలా మంది కాన్షియస్ కావాలి, ఫేషియల్ ఎస్థెటిక్స్, నా లిప్స్ మారాలి, నా నోస్ మారాలి, నా జా లైన్ మారాలి, లేదా ఏదైతే అపియరెన్స్, ఎడిటింగ్ అపియరెన్స్ ఉంటుందో అది చూసి మేము అలాగే కావాలనేది కూడా ఒక ఫెనామినా. దీన్నే జూమ్ బూమ్ అని అన్నారు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్. సో ఇట్లా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు? అసలు కోవిడ్ అప్పుడు అందరు అనుకున్నారు కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇంకా చచ్చిపోతుంది అని, బికాజ్ అన్నిటికన్నా నాన్ ఎసెన్షియల్ పార్ట్ ఇస్ కాస్మెటిక్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ, సర్వైవల్ వాజ్ ద నీడ్. అదే కదా. కానీ అసలు ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ బిగినింగ్ కొంచెం ఒక ర్యాపిడ్ వెరీ హార్ష్ ఫేజ్ ఉండే కదా సెకండ్ వేవ్ లో, చాలా డెత్స్. అది కొంచెం వీన్ ఆఫ్ అవుతుంది అన్న టైంకే అసలు కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇంకా బూమ్ అన్నమాట. అప్పుడు నేను నా సెకండ్ మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను రా బాబోయ్, నేను రాలేను అంటే కూడా బతిమాలి తీసుకెళ్లి పేషెంట్స్ చేయించుకున్నారు. డిమాండ్ వాళ్ళకి ఇంకా ఇట్ వాజ్ అన్ ఆబ్సెషన్. అండ్ అందరు ఇంట్లో కూర్చొని వెయిట్ పెరిగిపోయి ఇట్ వాజ్ సో మ్యాసివ్ అన్ ఆబ్సెషన్. సో ఎస్, కాస్మెటిక్ ఇండస్ట్రీ ఘోరంగా బూమ్ అయింది ఆఫ్టర్ కోవిడ్. ఇప్పటికీ కూడా మీరు ఆ కల్చర్ ఇంకా ఉంది. జూమ్ మీటింగ్స్ మ్యాసివ్ గా అవుతున్నాయి. అందరూ అల్లనాల్ స్క్రీన్ లో చూసేసుకొని ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ తో కంపేర్ చేసుకొని రివైవ్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే నేను దాన్ని ఏం పెద్ద బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ అనో దేని కిందో కన్సిడర్ చేయను. ఇట్స్ నార్మల్. మన రోజు అద్దంలో చూసుకుంటున్నాం, మనకి ఏదో నచ్చలేదు, అది రెక్టిఫై చేసుకోవచ్చు, దాని పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఐఎమ్ ఎఫోర్డబుల్ అంటే వచ్చేస్తారు కదా, అంతే కదా. దట్స్ అ సింపుల్ లాజిక్. అయితే అబ్సెషన్ కింద పెట్టుకోవద్దు, ఒకటి తర్వాత ఒకటి ఇదే పని మీద కంటిన్యూస్ గా మిర్రర్ లో చూసుకోవడం. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక రియలిస్టిక్ పిక్చర్ పెట్టుకోండి. మీరు ఇలా ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వరు. నాకు చాలా మంది ఈ నోస్ చేయగలుగుతారా, ఆ నోస్ చేయగలుగుతారా ఇట్లా అడుగుతారు. అలా నేను చేయలేను, నీ నోస్ లో బెటర్ నోస్ ఇమ్మంటే ఇస్తాను, నీ నోస్ సన్నగా పొడుగ్గా చేస్తాను అంతే, నేను ఆ నోస్ ఈ నోస్ ఏం చేస్తే నేను చేయనని చెప్తాను. అలా జరగదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పేషెంట్ నాకు భయం కూడా తీసుకోవాలంటే. సో అలాంటివి, అలా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోవడం అనేది ఫేషియల్ ఎస్థెటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ కూడా ఆ సింక్ లో ఉండాలి. ఇప్పుడు నోస్ సర్జరీ మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది సెలబ్రిటీస్ ని చూసి నాకు సమంత లాంటి నోస్ కావాలి, లేదా ఇట్లా ఫోటోస్ కూడా కంపేర్ చేస్తారు బిఫోర్ ఆఫ్టర్. జాన్వీ కపూర్ నోస్ అయితే చాలా ఫేమస్. ఇప్పుడు నోస్ సర్జరీకి మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ అంటే వాళ్ళ ఫేస్ కట్ పట్టి మీరు సర్జరీ చేస్తారా, లేదా ఎవరికైనా నాకు ఇలాంటి నోస్ కావాలంటే చేసేయచ్చా?
చెయ్యొచ్చు కానీ అలాంటివి అటెంప్ట్ చేయొద్దనే అంటాను. దాంట్లోనే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, మిస్‌హ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చూసే బాట్చ్డ్ అప్నోసిస్ అవి. జనరల్లీ ఇప్పుడు మన ఫేస్ ఏంటి మనకి ఒక ఐడియల్ ఈస్థెటిక్ పారామీటర్ అని ఉంటుంది. నోస్ ఇంత సన్నగా ఉండాలి, ఇంత లాంగ్ ఉండాలి, దాని లెంత్ దానికి ప్రపోర్షన్‌గా ఇట్లా ఉండాలి. ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆ పారామీటర్స్ దగ్గరగా తీసుకొని రాగలిగితే ఎలాంటి ఫేస్ అయినా సాఫ్టెన్ అవుతుంది కొంచెం. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇంత వైడ్ నోస్ చూసారనుకోండి, కొంచెం క్రూడ్‌గా కనిపిస్తారు వాళ్ళు చూడంగానే, కొంచెం ఇలాగా కన్నింగ్‌గా. అదే దాన్ని సన్నంగా చేసేస్తే వెంటనే మనిషి సాఫ్ట్ అయిపోతారు. ఫేస్‌లో లుక్ సాఫ్ట్ అయిపోతుంది. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వలన ఆ ఫేస్‌కి కొంచెం కళ వస్తుంది కదా! దాన్ని మేము అసెస్ చేస్తాం. ఇతనికి బియాండ్ ద పారామీటర్ ఈ నోస్ ఇంత లావు ఉంది, ఆర్ బ్రిడ్జ్ ఇలా స్ట్రెయిట్ ఉండాల్సింది కొంచెం హంప్ ఉందనో, లేదా ఇలా అలా కొంచెం మోర్ దాన్ రిక్వైర్డ్ ఫ్యాట్ ఉందనో, ఇలాంటివి అసెస్ చేసుకొని జనరలీ దాన్ని బట్టి కరెక్ట్ చేసేసి వి గెట్ ఇట్ క్లోజ్ టు ద నార్మల్ నోస్. అంతే. ఆ నోస్ ఈ నోస్ అటెంప్ట్ చెయ్యొద్దనే నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఆ నోస్ సర్జరీ చేసుకున్నప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది? జనరల్‌గా మనం నోస్ టచ్ చేసినాం, మ్యూకోసా టచ్ చేసామంటే కొంచెం స్వెల్లింగ్ వస్తుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ కొంచెం స్టఫీ ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ అది. దాంతో కంగారు పడేది ఏం లేదు. అండ్ నోస్ రికవరీ అనేది అవ్వడం ఒక 1 వీక్‌లో మీరు బ్యాక్ టు ఆల్ వర్క్ అండ్ ఆల్. కానీ జనరలీ ఇంటర్నల్ హీలింగ్ ఒక 1 ఇయర్ అవుతుందంటాం. సో 1 ఇయర్ పాటు ఆ నోస్ ఆ రిజల్ట్ వైపు ట్రావెల్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో మనం చేయించుకోగానే ఇన్స్టెంట్‌గా ఇలా అయిపోయి నేను ఏదో మూవీస్‌కి వెళ్ళిపోను అలాగా అటెంప్ట్ చేయకుండా, అదొక పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఆఫ్ లైఫ్ అనమాట. చేయించుకున్నారా స్లోగా 1-2 ఇయర్స్ పాటు అది మీకు రివైవల్ అవుతూ ఉంటుంది చక్కగా. దాన్ని అలా ఎంజాయ్ చేయాలి రిజల్ట్ అట్లా. ఓకే. అంటే ఇక్కడ బోన్‌ని కూడా ఏమైనా టచ్ అప్ చేస్తారా? డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు బోన్ మరీ వైడ్ ఉందనుకోండి, దాన్ని కూడా కట్ చేసి దగ్గరికి తీసుకొస్తాం. దగ్గర తీసుకొస్తే బ్రేక్ చేసి మెడికల్ ఫ్రాక్చర్, వి క్రియేట్ ఎ ఫ్రాక్చర్ అండ్ దెన్ వి గెట్ ఇట్ ఇన్ ఇట్స్ నార్మల్ పొజిషన్ అండ్ అగైన్ ప్రాబ్లమ్స్ ఉండేమో ఫ్యూచర్ లో దాన్ని మనం అసెస్ చేయాలి. ఎంత దగ్గరికి ఇంజరీ అయింది అనుకోండి ఫ్యూచర్ లో, ఏదన్నా స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేదా సమ్ కైండ్ ఆఫ్ బ్రాల్ లో. సో ఫ్యూచర్ లో ఇంజరీ అయింది అనుకోండి, అది ఈ సర్జరీ మూలాన ఏమీ ప్రాబ్లం రాదు. ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్ లో ఇంజరీ అయ్యటం మూలాన ప్రాబ్లం కాదు, ఆ ఇంజరీ మూలాన ప్రాబ్లం వస్తుంది. వెదర్ యు గెట్ ఎక్కువ సెన్సిటివ్ ఉండదు, నథింగ్ డెలికసీ పెరగడం, నథింగ్. ఇప్పుడు మనకి ఒక చెయ్యో కాలో ఇరిగింది, సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీరు చెయ్యి హీల్ అవుతుంది, 6 నెలల తర్వాత ఏమవుతుంది, మీకు నార్మల్ చెయ్యి వస్తుంది. రైట్, సింపుల్. ఈ నోస్ లో అంతే, మెడికల్ గా ఫ్రాక్చర్ ఇండ్యూస్ చేస్తాం. ఇంకా ఇక్కడ పార్ట్స్ ఎక్కువ మూవ్ కావు కాబట్టి మాక్సిమం మీకు 1 month లో హీల్ అయిపోతుంది. అండ్ ఇట్స్ నార్మల్, దట్స్ ఆల్, లైక్ ఎనీ అదర్ బోన్ దట్స్ హీల్డ్. అంతే. ఓకే మ్యామ్. ఇంకో లెస్ డిస్కస్ టాపిక్ మ్యామ్, ట్రాన్స్జెండర్స్ గురించి. అంటే యూజువల్గా సొసైటీలో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళ కండిషనే చాలా మందికి అర్థం కాదు. సావంత్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసి కూడా అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అని లైట్ తీసుకుంటారు తప్ప సొసైటీలో ఒక స్టిగ్మటైజేషన్ ఉంటుంది, రైట్? అండ్ చాలా మందికి ఒక తక్కువ చూపు, చిన్న చూపు అంటారు కదా, హిజ్రాస్ అనడము లేదా కామెంట్స్ చేయడం ఇదే ఉంటుంది. అసలు ఏంటి మ్యామ్ అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు వాళ్ళ ఫిజికల్ బాడీ ఇస్ నాట్ ఇన్ సింక్ విత్ ద మెంటల్ జెండర్. జనరలీ వాళ్ళకి లోపల ఫీమేల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్ మేల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. బయటకేమో ఫీమేల్ ఉన్న వాళ్ళకి మేల్ బాడీ ఉంటుంది. సో ఆ సింక్ లేక కొంతమంది ఇయర్స్ టుగెదర్ 30-40 ఇయర్స్ కూడా ఇది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, బికాస్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. మనం ఇంకా దిస్ ఇస్ ఇండియన్ కమ్యూనిటీ, దాంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. ఇండియన్ కమ్యూనిటీ మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేం. మనం లా తెచ్చిన థర్డ్ జెండర్ రికగ్నైజ్ అవనండి, మనం ఇండియన్స్ అల్టిమేట్లీ. సో మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేం. ఓకే. అండ్ మీరు బయట కంట్రీస్ లో చూస్తే ఇది ప్రాపగాండా ఎక్కువ అవుతుంది ఫర్ అదర్ రీజన్స్. ఎందుకంటే వాళ్ళకి ఫీమేల్ అవడం వల్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ బీయింగ్ పుష్డ్ అ లాట్. సో ఇక్కడ దాని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంది. హూ ఆర్ నాట్ రియలీ టు అన్ ఎక్స్టెంట్ అంతగానం వాళ్ళు ట్రాన్స్జెండర్ కాకపోయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ మూలాన అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో నేను ఇది అందుకే చెప్తాను, ఫస్ట్ ఇలాంటి డెసిషన్ ఏమన్నా ఉంటే కామ్గా దాన్ని థింక్ ఓవర్ చేయండి. దాని గురించి ఒక 1-2 years స్టడీ చేయండి. మీరు నిజంగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఫిజికల్ గా. అంటే ఇది బై బర్త్ ఏమి ఉండదా మ్యామ్? ఇలా ఏంటిది బై బర్త్ ఏమన్నా ఆర్గన్స్ లో? ఆర్గన్స్ అన్ని దే ఆర్ నార్మల్. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే అట్లనే ఉంటుంది. ఇవి మీరు చెప్పే సగమే మేల్ సగం ఫీమేల్ ఇవన్నీ హెర్మాఫ్రోడిట్స్ ఆర్ ప్రాపర్ మెడికల్ కండిషన్. వాళ్ళు అలా ఉన్న వాళ్ళు చాలా మంది మెంటల్లీ డిసేబుల్డ్ కిడ్స్ ఉంటారు.
ఓకే. నాట్ నార్మల్ పీపుల్. ఎందుకంటే అది జెనెటిక్ ఫినోటైపింగ్ జీన్స్లోనే చేంజ్ ఉంటుంది. సో వాళ్ళు మెంటల్ గ్రోత్ కూడా ఉండదు, వాళ్ళకి అసలు ఇవన్నీ అసెస్ చేసుకునే అంత ఇదే ఉండదు. ఓకే. ఇది జస్ట్ సింక్, ల్యాక్ ఆఫ్ సింక్ బిట్వీన్ బాడీ వాళ్ళ ఐడెంటిటీ అండ్ మైండ్. అది అంటే ఫిజికల్ బాడీకి వాళ్ళ Mental ఎమోషనల్ thought process కి మెంటల్ ఐడెంటిటీ సింక్ లేకపోవడం అన్నమాట. ఓకే. సో అందుకు వాళ్ళు నేను ఎక్కువ ఫీమేల్ గా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఫీమేల్ బాడీలోకి షిఫ్ట్ అయిపోతే బెటర్ అని అనుకుంటారు. అది ఇలా అనుకునేట వాళ్ళకు ఇప్పుడు రీసెంట్ గా ఒక TV9 లో ఎన్టీవీలో కూడా న్యూస్, విజయవాడలో సర్జరీస్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? అదొక మాఫియా. ఇన్కమ్ జనరేట్ చేయడానికో, క్రైమ్కో, లేదా బెగ్గింగ్ మాఫియాకి, ట్రాన్స్జెండర్స్ మనకు సిగ్నల్స్ దగ్గర. సో దీనికోసం బలవంతంగా తీసుకెళ్లి కూడా అక్కడ సర్జరీస్ చేస్తారు. అదే నేను అదే ఇప్పుడు ఒకటి ఏంటంటే జెన్యూన్ కేసెస్. సో హూమ్ టు అప్రోచ్ మ్యామ్? నేను ఇప్పుడు మీకు చెప్పింది అదే. ఈ జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కువ బిజినెస్ గురించి అవుతుంది రాదర్ దాన్ రియల్ ఫీల్ అది. సో అందుకు చాలా కేర్ఫుల్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ నిజంగా ఎవరికైనా ఉంది ఇంటెన్షన్, వాళ్ళకి వాళ్ళు జెన్యూన్గా ఉంది అంటే దాని గురించి బాగా థాట్ ఇవ్వండి. జంప్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ చేయించుకున్నారనో మీరు చేయించుకున్నారనో సడన్గా జంప్ చేయొద్దు. సెకండ్ థింగ్, మనం ఇండియాలో కూడా ప్రాపర్ మెథడాలజీలో వెళ్ళాలంటే దీనికి ముందు ప్రాపర్గా ఫస్ట్ హార్మోన్స్ ప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఫీమేల్ అవ్వాలనుకుంటే ఫీమేల్ హార్మోన్స్ ఇస్తామన్నమాట. సో ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ హార్మోనల్ గ్రోత్, వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ ప్రాసెస్ ఒకే సింక్లోకి వచ్చి దే ఫీల్ మచ్ బెటర్ in the hormonal phase. Then they take up them for surgeries after some psychiatric counseling and even legal affidavits. ఇవన్నీ అయినాక వీళ్ళు కన్ఫర్మ్గా మారుతున్నారు అన్నాక సర్జరీకి టేకప్ చేసి అప్పుడు కూడా ఫస్ట్ రివర్సబుల్ సర్జరీ ఫస్ట్ చేస్తాం. అంటే బ్రెస్ట్. ఓకే. ఒకవేళ వాళ్ళు చేశాక మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే రివర్స్ అయిపోయే ఆప్షన్ ఉండాలి కాబట్టి రివర్సబుల్ చేసి కొన్ని రోజులు వదిలేసి వాళ్ళు దాంతో లివ్ ఇన్ అయినాక నాన్ రివర్సబుల్ సర్జరీస్ అంటే జెనైటల్స్కి వెళ్ళాలి. ఐడియల్ ప్రోటోకాల్ అయితే ఇది. ఏ కుదరని పరిస్థితుల్లో దీనిలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, బట్ ఇది ఐడియల్ ప్రోటోకాల్. ఇది కరెక్ట్గా ఫాలో అయితే కనుక మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ 3-4 ఏళ్ళు పడుతుంది అండ్ మీరు హెల్తీగా మెంటల్ హెల్త్తో బయటకు వస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇంత ప్రాసెస్లో వెళ్తే కరెక్ట్. అది మెయిన్. వెళ్ళట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎలా క్రియేట్ చేస్తారు మ్యామ్ జెనిటల్స్? మేల్ టు ఫీమేల్. ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ గా మారాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ఎక్స్టర్నల్ పెనైల్ ఆర్గన్ అయితే ఏదైతే ఉందో దాన్ని అంటే ఇన్వల్యూట్ అంటే ఫీమేల్, ఆ స్కిన్నే మనం ఫీమేల్ వెజైనా కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎగ్జిస్టింగ్ స్కిన్. ఎస్. లేదు అంటే మన మేజర్ సిగ్మాయిడ్ కోలన్ అంటాం, మన లార్జ్ ఇంటెస్టైన్, దాన్ని కిందకి లాగి దాన్ని ఒక ఫీమేల్ వెజైనా కింద క్రియేట్ చేస్తాం. మల్టిపుల్ మెథడాలజీస్ ఉన్నాయి. ఎవ్రీడే రీసెంట్ అడ్వాన్సెస్ ఆర్ కమింగ్ ఇన్ దాట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ వి క్రియేట్ అ మేల్ జెనైటల్ ఆర్గన్. పక్క నుంచి స్కిన్ తీసేసి దాన్ని, మీరు ఇందాక ఫ్లాప్ సర్జరీస్ అన్నారు కదా, సో అలాంటి ఫీమేల్ టు మేల్ చేయాలంటే మన ఎగ్జిస్టింగ్ టిష్యూసే వాడతాం. ఏమి బయట నుంచి ఏమి ఉండవు. అంత సేమ్ లైక్ ఫ్లాప్ సర్జరీ అలా కూడా పెడతారు ఫీమేల్ టు మేల్ వెళ్ళే వాళ్ళకి. అవసరాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి ఇనఫ్ ఫ్లాప్ లేదు, టిష్యూస్ రాలేదు అన్నప్పుడు ఇంప్లాంట్కి వెళ్తాం అనమాట. సో ఐడియల్ గా అయితే మీ టిష్యూస్ తోనే మాక్సిమం సర్జరీ చేస్తాం. కానీ దాన్ని ఎంత వెల్ ప్లాన్డ్ గా చేసామో, ఈ టిష్యూస్ వాడటం మూలాన పక్క టిష్యూస్ కి ఏం డ్యామేజ్ చేయకుండా ఎంత బాగా చేసాం అనేది ఎక్స్పర్టైజ్. అంటే ఇది ఒకసారి చేసినాక మ్యామ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కరెక్ట్ గా చేస్తే నథింగ్ యాక్చువల్లీ. అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ ఏమైనా తీసుకోవాలి? హార్మోన్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు బై బర్త్ మీరు ఫీమేల్ కాదు కదా అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఫీమేల్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈస్ట్రోజన్. సో హార్మోన్స్ కంపల్సరీ డైలీ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. మేల్ అనుకోండి, మేల్ హార్మోన్స్ కంపల్సరీ, బికాస్ మనం అన్ని ఆర్టిఫిషియల్ గా సప్లిమెంట్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఫీమేల్ లాగా ఫీల్ అవుతారు, ఫీమేల్ లాగా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అంతే, అంతకు మించి ఏవి ఉండవు అనమాట. అంటే ఇప్పుడు స్కిన్ టోన్ ఇవన్నీ కూడా మారుతాయి. అవన్నీ మనం సర్జరీస్ గా చేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ వాటికి లేజర్స్ పెట్టుకొని, ఇప్పుడు ఫీమేల్ హార్మోన్స్ పెట్టంగానే కొంచెం బాడీ టిష్యూస్ ఫీమేల్ లాగా బిహేవ్ చేస్తాయి. సాఫ్టర్ స్కిన్, వెల్ ఆయిల్డ్ స్కిన్ ఇట్లా బిహేవ్ చేస్తాయి. సో లేజర్స్ పెట్టుకున్నామా, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది చక్కగా ఫీమేల్ లాగా, సో హెయిర్ గ్రోత్ కి ఏమన్నా మనం యాడ్ ఆన్ చేసుకున్నామా. అండ్ ఫేస్ లో కూడా ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ అంటాం. మేల్ కి ఫీమేల్ కి ఫేస్ షేప్ లో చేంజెస్ ఉంటాయి.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ కి వైడర్ జా ఉంటుంది, ఫీమేల్ కి థిన్నర్ జాస్ ఉంటాయి. సో అవి థిన్ జా క్రియేట్ చేస్తాము. మేల్ ఫోర్ హెడ్ ఇస్ మోర్ బోల్డ్, ఫీమేల్ ఫోర్ హెడ్ ఇస్ మోర్ సటిల్. దాన్ని కొంచెం ఫోర్ హెడ్ ని చిన్నగా చేసుకొని నీట్ గా చేసుకుంటాం. ఐబ్రోస్ మీద మేల్ కి చూస్తే మీకు ఇక్కడ కొంచెం ప్రొజెక్షన్స్ ఉంటాయి, అంటే అవన్నీ స్మూత్ చేసేస్తాము. ఈ పార్ట్ మేల్ కి తక్కువ ఉంటుంది, దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటాం కొంచెము. సో ఇవన్నీ చిన్న చిన్న రెక్టిఫికేషన్ సర్జరీస్, ఫేషియల్ ఫెమినైజేషన్, దగ్గరగా ఆడపిల్లకి ఎలా ఉండాలో అలా. ఇంకా ఈ మధ్యన ఏంటంటే షోల్డర్స్ కూడా తగ్గించుకోవచ్చు కావాలి అంటే, వైడ్ షోల్డర్స్ కూడా వైడ్ షోల్డర్స్ ఉంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. నడుము ఎక్కువ సన్నగా చేయొచ్చు, అసలు నడుము షేప్ లో కూడా వచ్చేస్తుంది షేప్. ఇక్కడ ఏం చేస్తారంటే రిబ్స్ తీసేస్తారు ఎండింగ్ లో, అంటే మనకి అవసరం లేని రిబ్స్. సో బాడీ నడుము దగ్గర ఎక్కువ సన్నగా అయిపోతుంది అనమాట. సో మనం ఇవన్నీ డే టు డే పెరుగుతున్న అమౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ ఫీమేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఒక ఫీమేల్ గా తయారు చేసేయచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్, ఫీల్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ వాళ్ళకి బేబీస్ అయితే ఇది ఒక మిస్కన్సెప్షన్. నా దగ్గరకు ఒకసారి ఒక క్లయింట్ వచ్చారనమాట, ఇద్దరు అమ్మాయిలే. షీ వాంటెడ్, ఒక అబ్బాయి అవ్వాలనుకునింది. అయితే వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ వాళ్ళకి బయాలజికల్ కిడ్స్ కావాలి. అవ్వదు, పాసిబుల్ కదా. మనం లోపల అయితే ఉండేది ఆర్గన్స్ అయితే అవే కదా, మనం అసలు బయాలజికల్ కిడ్స్ తయారు చేయలేం. చాలా మందికి తెలియదు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ. ఇది అంటే నేను సెక్స్ చేంజ్ ఆపరేషన్ అంటే ఫేమస్ గా నేను సెక్స్ చేంజ్ ఆపరేషన్ అంటారు. 2 పార్ట్నర్స్ ఉంటారు, లెట్ ఇట్ బి లెస్బియన్ పార్ట్నర్స్ ఆర్ గే పార్ట్నర్స్. సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ కిడ్స్ రాదర్ దెన్ అడాప్టింగ్ సంబడి. నౌ దట్ సరోగసీ పైన కూడా చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్ అసలు. మనం అసలు ఆర్గన్స్ ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అసలు. ఎక్కడ వీఆర్ నాట్, మనం ఇంటర్నల్ ఆర్గన్స్ కి ఎక్కడ వెళ్తున్నాం? రిప్రొడక్షన్ అంటే ఇంటర్నల్ గా జరుగుతుంది. ఫిజికల్ గా మీరు చూసేది ఓన్లీ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. ఏంటి బయట ఉండే జెనైటల్స్ మేల్ స్పర్మ్ ని ఫీమేల్ లోకి ఎంట్రీ పెట్టడానికే కదా, ఓన్లీ అది ట్రాన్సిట్ జోన్. మనం మార్చేది ఇక్కడ ఓన్లీ జెనైటల్సే కదా, ఇంటర్నల్ ఆర్గన్స్ నేమ్ మార్చట్లేదు కదా. మేల్ టెస్టిస్ తీసేస్తాం. ఇప్పుడు మేల్ టు ఫీమేల్ వెళ్తే మేల్ టెస్టిస్ తీసేస్తాం అనుకోండి, ఆయనకి ఇంకా స్పర్మ్ ప్రొడక్షన్ ఉండదు. కానీ ఆయన ఎగ్ అయితే ప్రొడ్యూస్ చేయలేడుగా, ఓవరీ అయితే రాదు కదా. నాకు అలాంటి హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి. హార్మోన్ అంటే ఆర్గన్, ఇది ఆర్గన్ ఎమోషనలీ మోర్ ఫీమేల్. సో ఇప్పుడు ఒక ఫీమేల్ ఉన్నారు అనుకోండి, ఆవిడకు బై బర్త్ ఓవరీ లేదనుకోండి, ఆవిడ ఫీమేలే, ఆవిడ ఈస్ట్రోజనే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరీస్ లో ఎగ్స్ లేవు అనుకోండి, ఎలా ఆమె బయాలజికల్ కిడ్ ఉండరు కదా. అన్ని పార్ట్లు ఉండి కూడా ఆమె బయాలజికల్ కిడ్ ఉండరు. వీళ్ళకి ఓవరీ యూట్రసే లేకుండా ఎక్కడి నుంచి వస్తారు? అదైతే జరగదు. మేబీ ఏమన్నా అడ్వాన్సెస్ వచ్చి యూట్రస్ ఏమన్నా ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళ బేబీని వాళ్ళు క్యారీ చేయొచ్చేమో కానీ, బట్ నాట్ అబ్సల్యూట్లీ నాట్ హ్యావింగ్ బయాలజికల్ కిడ్. ఐవీఎఫ్ ద్వారా చేయొచ్చు. వాళ్ళకి యూట్రస్ ఏది, బేబీ పెరగాలి కదా, పెరగడానికి ఒక వూంబ్ కావాలి కదా, వూంబ్ కూడా ఉండదు కదా వాళ్ళకి. సరోగసీ కూడా వాళ్ళకి ఆప్షన్ కాదనుకుంటా. సరోగసీలో ఎవరైనా ఒక్క జెనెటిక్ మెటీరియల్ తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు మేల్స్ అనుకోండి, బట్ అగైన్ లైక్ ఇట్ విల్ బి యూజువల్లీ 2 మేల్స్ ఆర్ 2 అదే కదా. సో ఇద్దరు మేల్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళలో ఒకళ్ళ స్పర్మ్ తీసుకొని ఒక డోనార్ ఎగ్ తోని ఒక బేబీని క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఇద్దరు ఫీమేల్స్ అనుకోండి, ఒక లెగ్ తోని ఒక డోనార్ స్పర్మ్ తోని బేబీని క్రియేట్ చేయొచ్చు. ఈ ఎంబ్రియో బయట సర్క్యూట్ లో పెరుగుతుంది. బట్ యాజ్ సచ్ వీళ్ళిద్దరు ఒక బేబీ అయితే రాదు. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ లో మనకి 2 మేల్స్ అండ్ 1 ఫీమేల్ ఆర్ 2 ఫీమేల్స్ 3 జెనెటిక్ మెటీరియల్ ఎంబ్రియో కూడా మొన్న సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఇవేమన్నా ఫ్యూచర్ లో వెళ్తే కనుక మేబీ దే విల్ హ్యావ్ అ కిడ్ విత్ బోత్ ద జెనెటిక్ మెటీరియల్స్. కాకపోతే ఒక డోనార్ కంటెంట్ ఉండాల్సింది. అది నేచర్ పరంగా అయితే సాధ్యం, ఇంపాసిబుల్, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది ప్రస్తుతానికి. వాళ్ళకి పీరియడ్స్ అలాంటివి ఏమి ఉండవు, అవన్నీ జరగవు అసలు. ఇప్పుడున్న కరెంట్ మెడికల్ అడ్వాన్సెస్ తో అయితే జరగదు. రైట్. ఇందాక మీరు డిస్కస్ చేసేటప్పుడు మ్యామ్ బ్యాంకాక్, థాయిలాండ్ ఇలాంటి ప్లేసెస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు లేడీ బాయ్స్ అని కూడా ఉంటారు. సో వాళ్ళేంటి మ్యామ్ సెక్స్ చేంజ్ ఆపరేషన్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. జస్ట్ పినైల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ లేకపోతే పినైల్ సర్జరీస్ కానీ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ కానీ చేయించుకుంటారు అనమాట. వాళ్ళు మొత్తం ఫీమేలే ఉంటారు, జస్ట్ ఆర్గన్ ఉంటుంది, మేల్ ఆర్గన్ యాడ్ అవుతుంది. ఎందుకు అది? It's a kind of just ante, okay, kind of a fancy thing ante in sexual adventures. అంటే మీరు అన్నారు కదా ఇట్లా
ఎగ్జాక్ట్గా ఫీమేల్ లాగా కూడా చేస్తారు అని, అంత పర్ఫెక్షన్ ఎలా చేస్తారు? ఇది చెప్పాను కదా, ఫేషియల్ ఫెమినైజేషన్, హార్మోన్స్, మనం ఆల్మోస్ట్ ఒక ఫీమేల్ని, ఇప్పుడు ఫీమేల్కి మేల్కి ఉన్న డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి అవన్నీ కరెక్ట్ చేసుకుని వెళ్తే ఫీమేల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంత ప్రొసీజర్ మీరు చెప్పారు, కొంతమంది అవేర్నెస్ లేకనో ఆర్ దే ఆర్ ఫోర్స్డ్, విజయవాడలో ఆ మాఫియా వాళ్ళు ఎలా ఈ ప్రొసీజర్స్ అంతా చేస్తున్నారు? అంటే హౌ ఆర్ దే పర్ఫార్మింగ్ దట్ సర్జరీస్? అంటే మీరు అనేది కాస్ట్ అంటున్నారా, ఆర్ హౌ ఆర్ దే పర్ఫార్మింగ్ అంటున్నారా? అంటే అసలు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారు ఇంత మెడికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నిక్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఇవాళ రోజుల్లో ఇండస్ట్రీస్, ఈ ప్రాపర్ ఇండస్ట్రీ ఎట్లా అయిపోయిందంటే హైలీ రెవెన్యూ జనరేటింగ్ కాబట్టి, సో ఇక్కడ ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గర ఒక నెల 2 నెలలు పనిచేసేసి వాళ్ళకి మొత్తం ఏదో ఒక 1 or 2 సర్జరీస్ గట్టిగా నేర్చుకొని వెళ్ళి దాన్ని రీక్రియేట్ చేయడమే అంతే, మ్యాసివ్గా. వాళ్ళలో స్కిల్ ఉండదు, దానిలో టెక్నిక్ ఉండదు, ఏమి ఉండదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒకటే సర్జరీ మీరు ఒక 2 నెలలు చేస్తే చేసేస్తారేమో, కానీ దానిలో ఇంట్రికేసీస్ తెలియదు, కాంప్లికేషన్ వస్తే తెలియదు. అది ఇప్పుడైనా మా ప్లాస్టిక్ సర్జరీస్ అయినా క్వాక్స్ చేస్తున్నారు అంటే ఎక్కడికో వెళ్ళి ఒక 2-3 సర్జరీస్ గట్టిగా నెలలు చూసి నేర్చుకొని చేసేస్తారు. ప్రతి నార్మల్ కేస్ మేబీ నార్మల్గా టర్న్అప్ అవుతుంది, కానీ ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా, ఆన్ టేబుల్ ఏమన్నా అయినా వాళ్ళకి అసలు బుర్ర కూడా పనిచేయదు. అంతెందుకు ఇదే సర్జరీ పోస్ట్ సర్జరీ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఆర్ ఏం చెయ్యాలి అని ఏమైనా డౌట్ వచ్చినా అట్లా. నేను ఒక 2-3 చూసాను ఇలా క్వాకరీ సెంటర్స్ వేరే ఊర్లో. వాళ్ళు సర్జరీ చేసేసి అది మొత్తం ఇన్ఫెక్ట్ అయినాక కింద నోట్స్లో ఉంది, గో అండ్ కన్సల్ట్ ప్లాస్టిక్ సర్జన్ నియర్ యూ. ఈ పేషెంట్కి బుద్ధి ఉండాలి కదా, ఫస్ట్ నువ్వు అలా ఎలా రాసావు అని అడగడానికి. బికాస్ నువ్వు సర్జరీ చేయించుకున్నప్పుడు ఆయనే కాంప్లికేషన్ డీల్ చేయాలి కదా. గో అండ్ కన్సల్ట్ ప్లాస్టిక్ సర్జన్ నియర్ యూ అని ఉంది. హీఈస్ నాట్ ఎ ప్లాస్టిక్ సర్జన్ హూ ఎవర్ డిడ్ ఇట్. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్. అంటే చాలా విషయాలు నేను అడగాలనుకున్నా, కానీ ఓన్లీ 20% అడగగలిగిన. మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్కి కూర్చోవాలి. బట్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ డిస్కస్డ్, లైక్ చాలా విషయాలు మా అందరికి, మా టీమ్కి కూడా ఇట్ వాజ్ లైక్ అన్ ఐ ఓపెనర్. మాకు తెలియదు కూడా ఇలా ఉంటుందని. I wish everybody knows. Yeah, I hope through this podcast, lot of Telugu audience at least will now be aware about things which they thought should be. Yes, I wish. yes. Yeah. Thank you so much. Thank you.